ఆమె సృష్టి స్థితి లయ చెయ్యగలిగినటువంటి స్వరూపిణి. మామూలు ఈశ్వరి కాదు, పరమ ఈశ్వరి. అందుకే లోకాల్లో ఆమె పాదముల వంక చూసి ఒక నమస్కారం చేస్తే చాలు. శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో అంటారు, సమయాచారమునందుండేటటువంటి వారిని రక్షించు పాదములు కలిగినటువంటి తల్లి హిమానీహంతవ్యం హిమగిరి నివాసైక చతురౌ. పద్మం ఉందనుకోండి, మంచు వచ్చి తగిలితే ముడుచుకుపోతుంది. చీకటి పడిందనుకోండి, పద్మం ముడుచుకుపోతుంది. కానీ అమ్మవారి పాదాలు సరోజం తత్పాదవు జనని జయ కశ్చిత్రమిహకిం అంటారు. పాద పద్మములు అంటాం, కానీ నిజానికి పద్మములకు అమ్మవారి పాదములకు పోలిక లేదు. ఎందుచేత? పద్మాన్ని తీసుకెళ్లి హిమాలయ పర్వతం మీద పెట్టారనుకోండి, అంత చలికి తట్టుకోలేదు, ముడుచుకుపోతుంది. మంచు వచ్చి తగిలిందనుకోండి, ముడుచుకుపోతుంది. చీకటి పడిందనుకోండి, ముడుచుకుపోతుంది. పద్మంలో లక్ష్మీదేవి కూర్చుంటుంది, కానీ అమ్మవారి పాదాలో హిమవంతుడికి కూతురు కాబట్టి ఎప్పుడూ హిమవత్ పర్వతం మీద జరుగుతుంది, ముడుచుకుపోయాయా? మంచు వచ్చి తగులుతుంది, ముడుచుకుపోయాయా? చీకటి పడిపోతే అమ్మవారి పాదాలు ముడుచుకుపోయాయా? ఎప్పుడైనా ఏ కష్టంలో ఉండండి, ఒక్కసారి తలుచుకుంటే చాలు. నఖైర్నాక స్త్రీణాం కరకమల సంకోచతిభిః తరుణాం దివ్యానాం హసతి యువతే చండి చరణౌ ఫలాని స్వస్యేభ్యః కిసలయకరగ్రేణ దదత దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిశమహాయ దదతౌ అంటారు. ఒక్కసారి ఆ పాదపద్మములను తలుచుకుని నమస్కరించినంత మాత్రం చేత ఎంత ఆపదలో ఉన్నవాణ్ణి అమ్మా అంటే చాలు చెయ్యిచ్చి పైకెత్తేటటువంటి తల్లి. కాబట్టి పరమ ఈశ్వరి ఆ తల్లి. కాబట్టి ఆనాటి నుంచి ఈనాటి వరకు వాసవి, కన్యక, పరమేశ్వరి అన్న పేరుతో ఆ తల్లి కీర్తింపబడుతోంది, ఆరాధింపబడుతోంది. ఎందరినో బిడ్డల్ని చేసుకుని ఆమె అనుగ్రహిస్తూనే ఉంది. ఆ తల్లి మీకే కాదు, అందరికీ తల్లి. జగదంబ అనేకమైనటువంటి అవతారములను స్వీకరిస్తూ ఉంటుంది. అవతారము అనే మాటకు అర్థం ఏమిటంటే, అసలు ఈ మాంస చక్షువు చేత దర్శనం చేయడానికి వీలు లేనటువంటి భగవతి యొక్క స్వరూపం కరచరణాదులతో అందరూ దర్శించడానికి యోగ్యమైన రీతిలో క్రిందకి దిగి వచ్చి ఈ భూమి మీద నడయాడితే అవతారము అని పిలుస్తారు. అలా భగవంతుడు కానీ భగవతి కానీ అనేక అవతారములు స్వీకరించారు. నిజానికి భగవంతుడికి లింగభేదం ఉండదు. ఆయన స్త్రీ కాదు, పురుషుడు కాడు, నపుంసకుడు కాడు. భాగవతంలో పోతన గారు ఒక మాట అంటారు, స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక తిర్య కమర నరాది మూర్తియును కాక కర్మ గుణభేద సదసత్ప్రకాశితాక వెనుకనందియుతానగు విభుతలంతు అంటారు. నిజానికి ఈశ్వరుడు ఒక రూపాన్ని పొందినటువంటి వాడు కాడు. సర్వవ్యాపకుడైనటువంటి పరమాత్మ అవతారంగా రావడానికి కారణం ఏమిటి అన్నది తానే చెప్పాడు భగవద్గీతలో. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అందులో ఆయన రావడానికి కారణం పరిత్రాణాయ సాధూనాం. పరమ భాగవతోత్తములైనటువంటి వారు, భగవంతుణ్ణి నమ్ముకుని బ్రతికేటటువంటి వారు, అంతటా నిండిపోయినటువంటి భగవత్ చైతన్యాన్ని ఒక రూపంతో చూడాలి అని కోరుకుంటే వాళ్ళ యొక్క కోరిక తీర్చడం కోసమని ఒక రూపాన్ని ధరించి వస్తాడు. అలాగే వినాశాయచ దుష్కృతాం. ఎప్పుడెప్పుడు సమాజమును పాడు చేసేటటువంటి వ్యక్తులు, ధర్మం వ్యతిరేకమైనటువంటి స్వభావము కలిగినటువంటి వారు పెరిగిపోతారో అటువంటి వారిని సంహరించడం కోసం వస్తూ ఉంటాడు. మూడవది ధర్మ సంస్థాపనార్థాయ. లోకంలో ధర్మాన్ని స్థాపించడం కోసం, అధర్మాన్ని తొలగించడం కోసం ఆయన అవతార స్వీకారం చేస్తాడు. భగవంతుణ్ణి పురుషుడిగా చెప్పినా ఇదే కారణం. భగవద్గీతలో కృష్ణ భగవానుడుగా ఆయన ఎందుకు అవతార స్వీకారం చేస్తాడో చెప్పినా ఇదే కారణం. దేవీ భాగవతంలో అమ్మవారు కూడా ప్రతిజ్ఞ చేస్తుంది, తానిప్పుడు అవతారం తీసుకుంటుందో చెప్తుంది. యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి దానవ తదా తేషాంచ రక్షార్థం దేహం సంధారయామ్యహం అంటుంది. ఇదే మాటలు భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడో అవే మాటల్ని అమ్మవారు కూడా చెప్తుంది.
ఎప్పుడెప్పుడు భగవంతుణ్ణి నమ్ముకున్నటువంటి వారు, ధర్మాన్ని నమ్ముకున్నటువంటి భక్తులకు ఇబ్బంది కలుగుతుందో, అధర్మాత్ములైనటువంటి వారి చేత ధర్మాత్ములైన వారికి క్లేశం కలుగుతుందో, అప్పుడప్పుడు భక్తి తత్పరుల్ని, ధర్మాత్ముల్ని రక్షించడం కోసం, ధర్మ సంస్థాపన చెయ్యడం కోసం దేహం సంధారయామ్యహం, నేను ఒక రూపాన్ని ధరిస్తూ ఉంటాను అంటుంది. కాబట్టి మీరు భగవంతుడు అనండి, భగవతి అనండి, తత్వతః వాటిలో భేదమేమీ ఉండదు. ఉన్నది ఆ ఒక్క పదార్థమే. ఆ ఒక్క పదార్థము అనేకముగా మారుతూ ఉంటుంది. మారడానికి కారణం మాత్రం ఈ మూడు వినా ఇంకొకటి ఉండదు. అలా అమ్మవారు కూడా అనేకమైనటువంటి అవతారములు స్వీకరించింది. ఇందులో మీరు గమనించవలసినటువంటి విశేషం ఏమి అంటే, అమ్మవారు ఎప్పుడు అవతారం తీసుకున్నా ఎవ్వరికో ఒకరికి కుమార్తెగా వస్తుంది. తనని నమ్ముకున్నటువంటి పరమ భాగవతోత్తములైనటువంటి వారికి ఉపకారం చెయ్యడం కోసం, వారి ద్వారా సమాజాన్ని సంరక్షించడం కోసం ఆమె కుమార్తెగా వస్తుంది తప్ప ఆమె భర్త మాత్రం ఎప్పుడూ భగవంతుడి తప్ప, భర్తృస్థానంలో మాత్రం ఎవ్వరూ ఆమె పక్కన అభిలషించకూడదు. అసలు అటువంటి పాపపుట ఆలోచన రాకూడదు. శంకరాచార్యుల వారు సౌందర్యలహరి చేస్తూ శివే శృంగారార్ధ్ర తదితరజనే కుచ్చనపరా అంటారు. అమ్మవారికి పరమశివుడి పేరు చెప్పేటప్పటికి కన్నులు శృంగార రసంతో తడి పొందుతాయిట. అంటే ఆమె యొక్క శృంగార భావన ఎప్పుడూ భగవంతుని ఎంది. అందుకే చిదంబర క్షేత్రంలో ఆమె శివకామ సుందరి, అంటే పరమశివుడి చేత ఆమె అందము చూడబడుతుంది. నా భార్య అందగత్తే అన్న భావనతో చూసేవాడెవరంటే పరమశివుడు ఒక్కడే. ఆమె అందము చేత మనస్సు ఉద్రేకం పొందేది ఒక్క శంకరుడికి. మనకందరికీ ఆమె అఖిలాండేశ్వరి, ఆమె అమ్మ. మీకు ఇంకా తేలికగా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే, మా తల్లి గారిని కామదృష్టితో చూసే అధికారం మా తండ్రి గారిది ఒక్కరిది. కానీ మా అమ్మ అన్న భావన నాకు కలగగానే లోపల కలిగిన కామవికారం కూడా వెనక్కి వెళ్ళిపోతుంది. మాతృభావన చెయ్యగానే కామవికారం కూడా వెనక్కి వెళ్ళిపోతుంది. అందుకే భగవతి మనకి తల్లి, పరమేశ్వరుడికి ఇల్లాలు. అందుకే ఆమె శివకామ సుందరి. అదే తల్లి జంబుకేశ్వరంలో అఖిలాండేశ్వరి, మనకందరికీ అమ్మ, శంకరుడికి ఇల్లాలు. ఎందరినో అనుగ్రహించడానికి ఆవిడ ఎన్నో అవతారాలు పొందింది. మళ్ళీ వేరొక పేరు పెట్టుకుంటే మనం అలా ఒక వ్యక్తిని అనుగ్రహించి కుమార్తెగా నేను వచ్చాను అన్న విశేషాన్ని మరిచిపోతామేమోనని ఎవరిని అనుగ్రహించి వచ్చిందో వారి పేరే పెట్టుకుంది. ఒకానొకప్పుడు కాత్యాయన మహర్షిని అనుగ్రహించి ఆయన కుమార్తెగా వచ్చింది, కాత్యాయని అని పేరు పెట్టుకుంది. జనక మహారాజును అనుగ్రహించి వచ్చింది, జానకి అని పేరు పెట్టుకుంది. భృగు మహర్షిని అనుగ్రహించి వచ్చింది, భార్గవి అని పేరు పెట్టుకుంది. అలాగే పర్వతరాజైన హిమవంతుణ్ణి అనుగ్రహించి వచ్చింది, పార్వతి అని పేరు పెట్టుకుంది. దక్ష ప్రజాపతిని అనుగ్రహించి కుమార్తెగా వచ్చింది, దాక్షాయణి అని పేరు పెట్టుకుంది. ఆకాశరాజును అనుగ్రహించి వచ్చింది, పద్మావతి అని పేరు పెట్టుకుంది. ఎప్పుడెప్పుడు ఎవరెవరికైనా కుమార్తెగా వస్తుంది. అసలు యథార్థమైన మాట చెప్పాలంటే ఎవరి కడుపున కూతురు పుట్టినా అది అమ్మవారి. ఎందుకని అంటే అమ్మవారి యొక్క ప్రధానమైన లక్షణం ఏది అంటే నిత్యానపాయని, అంటే ఆయనని విడిచిపెట్టి ఆమె ఉండదు. శ్రీరమ సీతగాక నిజసేవక బృందము వీరవైష్ణవాచార జనంబుగాక విరజానది గౌతమిగాక వికుంఠమున్నారయ భద్రశైల శిఖరాగ్రముగాక వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడవు దశరథి కరుణాపయోనిధి అంటాడు గోపరాజు గారు. ఆయన అవతార స్వీకారం చేస్తే ఆయనని విడిచిపెట్టి ఉండకుండా ఆయనతో పాటుగా తాను క్రిందకి దిగి వచ్చేస్తుంటుంది. ఆయన రాముడిగా వస్తే ఆమె సీతమ్మగా వస్తుంది. ఆమె అవతారం తీసుకుంటే ఆయన దిగొస్తాడు. ఆమె పార్వతిగా వస్తే పరమశివుడు వచ్చి పరిణయం చేసుకున్నాడు. ఆయన కృష్ణుడిగా వస్తే రుక్మిణిగా వస్తుంది.
అనగ ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడ సల్పుచున్న కృష్ణు చూచి పట్టణంబులోని ప్రజలుల్లసిల్లిరి భీతులగుచు మొక్క భీతులగుచు అంటారు పోతన గారు భాగవతంలో. ఎప్పుడెప్పుడు పరమేశ్వరుడు అవతార స్వీకారం చేసినా అప్పుడప్పుడు ఆమె కూడా అవతార స్వీకారం చేసి వచ్చేస్తుంది తప్ప ఆయనని విడిచిపెట్టి ఉండదు. అది ఆమె ప్రధాన లక్షణం. ఆమె మహాపతివ్రత. తనంత తానుగా లోకములను ఏలగలిగినటువంటి శక్తి కలిగినదైనా, ఆమె మహాసామ్రాజ్ఞి అయినా, ఆమె మాత్రం ఫలానా వారి ఇల్లాల్ని అని చెప్పుకోవడాన్ని ఇష్టపడుతుంది. సనాతన ధర్మానికి ఉన్న గొప్పతనం అది. అందుకే అంత గొప్ప తల్లిని వర్ణించిన శంకరాచార్యుల వారు మాత్రం అమ్మవారి వైభవాన్ని పూర్తి చేసేటప్పుడు ఒక మాట అన్నారు, మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అన్నారు. ఆమె ఎంతటి మహామాయా స్వరూపమైన పరబ్రహ్మమునకు ఇల్లాలు అని పిలిపించుకోవడాన్ని ఇష్టపడుతుంది. అది ఈ దేశ సంప్రదాయం. ఆమె నుంచే వచ్చింది. స్త్రీ తనంత తాను ఎంత గొప్పదైనా ఫలానా వారి ఇల్లాలని అని చెప్పుకోవడంలో సంతోషపడుతుంది. ఆయనకి వశవర్తి అయి ఉండడంలో సంతోషపడుతుంది. అంతేకాని ఆమె నేనింత గొప్పదాన్ని అని చెప్పి ఆవిడ భర్త ఈయన అని భర్త చెప్పుకోవాలని కోరుకోదు. కానీ ఒక్కొక్క చోట స్త్రీ పొందినటువంటి ఆధిక్యానికి, ఆవిడ చేసిన తపస్సుకి పరవశించినటువంటి భర్తలు నేను ఫలానా వారి భర్తని అని చెప్పుకుని మురిసిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. శ్రీరామాయణంలో రాముడు అనసూయ అత్రిల యొక్క ఆశ్రమానికి వస్తే అత్రి మహర్షి మాట్లాడుతూ ఒక మాట అంటాడు, నన్ను అత్రి అంటారు. నేను అత్రి అని చెప్పడం కన్నా అనసూయమ్మ భర్త అని చెప్తే లోకానికి తెలుసు అంటాడు. అంత గొప్ప తపస్సు చేసింది అనసూయమ్మ. అది భారతదేశంలో స్త్రీ వైభవానికి పరాకాష్ఠ. అయినా అనసూయమ్మ మాత్రం మహాపతివ్రత. అత్రి ఇల్లాలు అని చెప్పడాన్నే ఆవిడ ఇష్టపడుతుంది. కాబట్టి ఆ తల్లి ఎంతమందికైనా కుమార్తెగా వస్తుంది. నిజానికి ఈ సభలో ఉన్నటువంటి కన్యకామణులు అందరూ కూడా ఆ తల్లి యొక్క అవతారమే. సువాసినులు ఆ తల్లి అవతారమే. అందుకే దేవేంద్రుడు వైకుంఠానికి వెళ్ళి లక్ష్మీదేవిని దర్శనం చేస్తే ఆవిడ ఎక్కడెక్కడ ఏ రూపంలో ఉందో దర్శనమిస్తూ గృహలక్ష్మి గృహి గృహి ప్రతి ఇంట్లో ఉన్నటువంటి ఇల్లాలి రూపంలో కనపడింది. ఈ పిల్లలు ఉన్నారు, వీళ్ళు ఒక తండ్రి తల్లికి కుమార్తెగా ఇవాళ పిలవబడుతున్నారు. కానీ వాళ్ళు అక్కడే ఉండిపోరు, వేరొక ఇంటికి వెళ్ళి మెట్టినింటికి వెళ్ళిపోతారు. వాళ్ళు అలా వెళ్ళిపోయినప్పుడు కొంచెం బాధ కలిగినా ఎంతో సంతోషాన్ని తల్లిదండ్రులు పొందుతారు. వాళ్ళ జీవితానికి పరమార్థం అలా వెళ్ళడంలోనే ఉంది. అక్కడ పిల్ల ఇక్కడ పుట్టి తరింప చేస్తోంది. అందుకే ఇయం సీత మమ సుత సహధర్మచరీతవా ప్రతీచ్ఛ చైనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వపాణిన పతివ్రత మహాభాగ ఛాయైవానుగతా సదా అంటారు వాల్మీకి మహర్షి. పతిని నీడలా అనుగమించి తరిస్తుంది స్త్రీ. ఆ తల్లి కూడా ఎంతమందికైనా కుమార్తెగా వస్తుంది. నిజానికి వాళ్ళందరూ అమ్మవారి స్వరూపాలే. వాళ్ళందరూ నారాయణ స్వరూపుడైన భర్తని చేరిపోతారు. అందుకే వరుడు తనకన్నా చిన్నవాడైనా మామగారు వరుడు కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తాడు. నారాయణుడికి లక్ష్మిని సమర్పిస్తున్నాను, ఈ పిల్ల ఎప్పుడూ నీ సొత్తే, నన్ను అనుగ్రహించడానికి కొన్నాళ్ళు నా దగ్గర పెరిగింది అని వీరభద్ర విజయం చేస్తూ పోతన గారు ఒక అద్భుతమైన పద్యం చేశారు. పార్వతీదేవి ఆయన కడుపున పుట్టినప్పుడు ఆయన ఒక మాట అంటాడు, గిరిలలో ననొక్క గిరినైన నా పేరు వెలయచేసి తిట్లు ఇందువదన నీకు తండ్రినైతి నాకింత చాలదే ఇది మహాద్భుతంబు ఇందువదన అంటాడు. నేనేముందమ్మా ఒక కొండని, ఇన్ని కొండలున్నాయి, అన్ని కొండల్లో నేను ఓ కొండని, కానీ ఈ కొండ గొప్పది అన్న పేరు ఎందుకు నిలబడిపోయిందంటే నువ్వు నాకు కుమార్తెగా వచ్చావు, నీకు తండ్రినైతి నాకింత చాలదే ఇది మహాద్భుతంబు ఇందువదన అంటాడు. ఏ ఆడపిల్లైనా అంతే. ఏ ఆడపిల్లైనా లక్ష్మే పార్వతే. నా కూతురు పెళ్ళవనంత కాలం నా కూతురు కూర్చునుంటే నేను ఎప్పుడు ఆ కూతురు దగ్గర నిలబడి పద్యం చెప్తుండేవాడిని. గిరిలలో ననొక్క గిరినైన నా పేరు వెలయచేసి తిట్లు ఇందువదన నీకు తండ్రినైతి నాకింత చాలదే ఇది మహాద్భుతంబు ఇందువదన అనేవాణ్ణి.
చాలా కాలం విని 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 నాన్నగారు ఎందుకంటే ఆ పద్యం చెప్పారు నా దగ్గరని అంది మా అమ్మాయి. అంటే ఓ రోజున వీరభద్ర విజయంలోంచి కోతన గారు ఎంత పరవశించి చెప్పుకున్నాడో చెప్తే మా తల్లి ఆ రోజుల్లో పకపకా నవ్వింది. ఇప్పుడు పెళ్ళై సంతోషంగా దాని భర్తతో ఉందనుకోండి, అది వేరు విషయం. కాబట్టి ఏ ఆడపిల్లైనా అమ్మవారి స్వరూపమే. కానీ అవతారమునందు ఒక లక్షణం ఉంటుంది. ఆవిడ ఏదో దిద్దుతుంది, ఏదో ఒక సందేశాన్ని ఇస్తుంది. ఈ సందేశాన్ని ఇవ్వడం కూడా చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఎందుకని అంటే ఆమె అవతార స్వీకారం చేసి సందేశం ఇచ్చేటప్పుడు ఎలా ఇస్తుంది అన్నదానికి ప్రమాణాన్ని వేదం చెప్పింది. మీకు ఇక్కడ స్ఫటికలింగం ఉంది, మరకతలింగం ఉంది. వాటికి రోజు అభిషేకం చేసేటప్పుడు రుద్రాధ్యాయంలో ఒక మాట చెప్తారు. శివా రుద్రస్య భేషజీ, శివా విశ్వాహ భేషజీ అంటారు. భేషజీ అంటే స్త్రీ వాక్యం. శివా అంటే అమ్మవారు, శివ అంటే శివుడు. శివా అంటే ఓ అమ్మా, ఓ పార్వతి, నువ్వు రుద్రస్య భేషజీ. రుద్రుడు అంటే శంకరుడు పరమ ప్రసన్నంగా ఉంటాడు. ఆయనకి ఎప్పుడు కోపం రాదు. అందుకే ఆయనకి సదా శివ, సదా బ్రహ్మ, సదా విష్ణు ఈ మాటలు లేవు. సదా శివ ఉంది. సదాశివునికి ఇల్లాలు, కానీ అటువంటి శివుడికి కోపం తెప్పిస్తుంది. కొంచెం సేపు ఆయన హాయ్ అని ఇలా వేలు చూపించేటట్టు చేస్తుంది. ఎందుకు చేస్తుంది అలా అంటే విశ్వాహ భేషజీ. మనం ఏమైనా పొరపాటు చేస్తున్నాం అనుకోండి, తల్లి ఎలా తండ్రికి చెప్పి వీడు సరిగ్గా చదవట్లేదుట, సరిగా పాఠశాలకు వెళ్ళలేదుట అని చెప్తే తండ్రి ఇలా వేలు చూపించి 2 దెబ్బలు కొట్టి మార్గంలోకి తీసుకొస్తాడో, అలా శివుణ్ణి రుద్రుణ్ణి చేస్తాడు. మళ్ళీ ఆవిడే ఫోన్లు ఇద్దరు ఏదో తప్పు చేశాడు, అంత కొడితే ఎలా, 2 దెబ్బలు వేసారుగా, ఇంకా ఊరుకోండి, పిల్లాడికి జ్వరం రాదు, బెంగపెట్టుకోడు అని రుద్రుణ్ణి శివుణ్ణి చేస్తాడు. శివుణ్ణి రుద్రుణ్ణి చేసిన, రుద్రుణ్ణి శివుణ్ణి చేసిన ఆవిడ ఎందుకు వచ్చి చేస్తుంది అంటే విశ్వాహ భేషజీ. మనకి ఏదో ఒక పరమ ప్రయోజనాన్ని కల్పిస్తుంది, మనకొక దారి చెప్తుంది. ఇలా బ్రతకండు సుమా అని మార్గం నేర్పుతుంది. ఈ నేర్పడంలో మళ్ళీ అనేకమైనటువంటి ఆ విశేషాలు ప్రదర్శిస్తుంది. ఒకనాడు మహిషాసుర మర్దని అవుతుంది, ఒకనాడు పరమదయతో శాకంభరి అవుతుంది, ఒకనాడు ఏమీ చెయ్యదు, అవతార పరిసమాప్తి చేసేస్తుంది. యోగాగ్నిలో ప్రవేశించి దాక్షాయిణి అవతార పరిసమాప్తి చేసింది. అలా అవతార పరిసమాప్తి అగ్ని ప్రవేశం చేసింది కనుక ఆవిడికి సతీదేవి అని పేరు వచ్చింది. అంటే భర్తని ఎవరైనా చిన్న మాట అంటే ఆవిడ అంగీకరించదు, అందుకు సతీ అని పేరు. అగ్నిలో ప్రవేశించింది. ఇప్పుడు శివుడు రుద్రుడయ్యాడు, దక్షయజ్ఞ ధ్వంసం చేశాడు. మళ్ళీ వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకున్నారు, శివుడై రక్షించాడు. అగ్ని ప్రవేశం చేసి శివుణ్ణి రుద్రుణ్ణి చేసి నిరీశ్వర యాగములు చెయ్యకండి, శివనింద చెయ్యకండి, శివదూషణ చెయ్యకండి, అది పరమ భయంకరం. దానివల్ల ఎవ్వరూ కూడా లోకంలో అభ్యున్నతిని పొందరు. మనకి చూడండి, చరమ సందేశము అంటారు. మనిషి శరీరాన్ని విడిచిపెట్టే ముందు ఏదైనా ఒక మాట చెప్తే న్యాయమూర్తి వచ్చి వ్రాసుకున్నారనుకోండి, అది పరమసత్యంగా పరిగణిస్తారు. అందుకే ఆవిడ లోకానికి ఏదైనా ఒక పరమ సత్యమైన మార్గాన్ని చెప్పవలసి వస్తే అవతార పరిసమాప్తి చేస్తూ చెప్తుంది. సతీదేవిగా అవతార పరిసమాప్తి చేస్తూ ఆవిడ లోకానికి అంతటికీ కూడా ఒక సందేశం ఇచ్చింది. ఏమని అంటే, ఎవరైతే శివుణ్ణి ద్వేషిస్తారో, ఎవరైతే శివుడి పట్ల అమర్యాదతో ప్రవర్తిస్తారో వాళ్ళకి శాశ్వతమైనటువంటి శుభములు కలగవు. భవోద్వహోద్వేష్టి శివం శివేతరహ అంది. శివుణ్ణి ద్వేషించిన వాళ్ళకి శుభములు కలగమంటే ఎలా కలుగుతాయి? కాబట్టి లోకములకు తండ్రి అయిన శివుని పట్ల ద్వేషభావం పెంపొందించుకోవద్దు అని చరమ సందేశాన్ని ఇచ్చి అవతార పరిసమాప్తి చేసింది. లోకంలో ఒక్కొక్క అవతారాన్ని ఒక్కొక్కలా పరిసమాప్తం చేస్తూ ఆవిడ సందేశం ఇస్తుంది. ఇదే నేపథ్యాన్ని మీరు స్వీకరించండి.
ఇదే నేపథ్యంతో ఆ తల్లి ఒకప్పుడు వాసవి కన్యకా పరమేశ్వరి అన్న పేరుతో అవతరించింది. కానీ ఆవిడ అవతరించినప్పుడు నిజానికి కన్యకా పరమేశ్వరి అన్న రెండు నామములు లేవు. వాసవి అన్నదే ఆవిడ పేరు. ఎందుచేత అంటే మీకు అందరికీ దానికి సంబంధించిన కథ తెలిసున్నదే, తెలియని విషయం కాదు. కానీ అందులో ఉన్న పరమార్థాన్ని తెలుసుకున్నప్పుడు అసలు ఎందుకు పూజ చేయాలి, ఎందుకు ఆ మార్గంలో ఉండాలన్న విషయం తెలుస్తుంది. భారతదేశంలో అనేక రాజ్యములు ఉండేవి. 11-12 శతాబ్దములలో అనేకమైనటువంటి స్వతంత్ర రాజ్యములు ఉన్నాయి. కురు, పాంచాల, కోసల, కాశీ, మజ్జి, వల్ల, అంగ, మగధ, వత్స, మత్స్య, ఛేది, అవంతి, గాంధార, కాంభోజ, సౌరాష్ట్ర, ఆశ్మక, వేంగి, ఇలా ఎన్నో రాజ్యాలు. ఆ రోజులలో దక్షిణ దేశంలో వేంగి రాజులు పరమ బలవంతుడు. విష్ణువర్ధనుడు అని ఆయన పరిపాలిస్తున్నటువంటి కాలం. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పటికీ ఉంది పెనుగొండ అని. ఆ పెనుగొండని రాజధానిని చేసుకుని చుట్టుపక్కల ఉన్న కొన్ని గ్రామాలు పట్టణాలతో కలిపి సామంతరాజుగా కుసుమశ్రేష్ఠి అనబడేటటువంటి ఒక వైశ్యుడు రాజ్య పరిపాలన చేస్తున్నాడు. మనకి వేదం ఒక మాట చెప్తుంది, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బ్రాహ్మణుడైతే పూజ చివర శర్మ అని కలుపుకోవాలి. నేనేదో వెళ్ళాను అనుకోండి, నా పేర్లో ఉందా లేదా వదిలేయండి, కానీ నేను పూజ చేస్తున్నప్పుడు, సంధ్యావందనం చేస్తున్నప్పుడు, దేవాలయానికి వెళ్ళినప్పుడు కోటేశ్వర శర్మ అహంభో అభివాదయే అనాలి. అది వైశ్యుడు అనుకోండి, పేరు చివర గుప్త చేర్చుకోవాలి. ఉందా లేదా వదిలేయండి, కృష్ణారావు గుప్తా అహంభో అభివాదయే అనాలి. క్షత్రియుడు అనుకోండి వర్మ చేర్చుకోవాలి. తదితరులు అనుకోండి దాస శబ్దాన్ని కలుపుకోవాలి. అది వేదం విధించింది, వారి వారి కర్తవ్యములుగా చేస్తారు అన్న ఉద్దేశ్యంతో. ఆయన శ్రేష్ఠి అంటే దాని అర్థం శ్రేష్టమైనటువంటి వాడు. దీని చేత శ్రేష్టత్వం వస్తుంది అంటే పురుష సూక్తంలో ఒక విషయం చెప్తారు. ఊరు తదస్య యద్వైశ్య పద్భ్యాగం శూద్రో అజాయత అని విరాట్ పురుషుని యొక్క స్వరూపం చెప్తారు. అది పక్షపాతరహితంగా తెలుసుకోవాలి. ఎవరిని చిన్నబుచ్చి మాట్లాడడం ఉండదు వేదానికి. అందరూ పరమేశ్వరుడి బిడ్డలు, ఎవరినీ చిన్నబుచ్చదు. మీకు నేను అసలు ఒక పెద్ద సత్యం చెప్పాలంటే, యథార్థానికి యజ్ఞోపవీతం ఉండి ఉపనయనం చేసుకుని 3 కాలముల యందు గాయత్రి చేసి తరించవలసినటువంటి వాడికి పేర్కొనబడినటువంటి విధి విధానం కన్నా ఉపనయనం చేసుకునేటటువంటి అవకాశం లేకపోయినా సూర్య భగవానుడి వంక తిరిగి స్కాంద పురాణాంతర్గతమైన స్తోత్రాన్ని ఒక్కసారి చెప్పినంత మాత్రం చేత ఉపనయనాధికారం లేని వారు 3 పూట్ల సంధ్యావందనం చేసి సహస్ర గాయత్రి చేసిన ఫలితాన్ని పొందుతున్నారు అన్నారు. ఎవ్వరినీ చిన్నపుచ్చదు వేదం. అందరూ భగవంతుని యొక్క బిడ్డలు. బ్రాహ్మణోస్య ముఖమాసీత్, బ్రాహ్మణులు ముఖమండలంలో ఉంటారు అన్నారు. ఎందుకని అంటే ఈ క్రింద ఉండేటటువంటి శరీరాన్నంతటినీ నడిపించడానికి కావలసిన ఆజ్ఞ శిరస్సు నుండి వస్తుంది. బ్రాహ్మణుడు శాస్త్రాన్ని చదువుకోవాలి, పక్షపాతం లేకుండా శాస్త్రం మాట్లాడాలి, సమాజమునకు మంచి దారి చూపించాలి. అందుకని బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహూరాజన్యకృత. క్షత్రియుడు ఏం చేయాలి? తాను సహజంగా చనిపోవడం కాదు, బలహీనుడైన వాణ్ణి బలవంతుడైన వాడు పాడు చేస్తుంటే బలహీనుణ్ణి రక్షించడానికి యుద్ధానికి వెళ్ళి చచ్చిపోవాలి. అందుకని బలమున్నవాడై ఉండాలి. అందుకని బాహూరాజన్యకృత, విరాట్ పురుషుని యొక్క బాహువులు క్షత్రియులైనారు. భూరు తదస్య యద్వైశ్య, వైశ్యులు విరాట్ పురుషుని యొక్క తొడలై ఉన్నారు. ఎందుకు తొడలన్నారు అంటే శరీరంలో అన్ని అవయవాలు కన్నా లావుగా ఉండవలసినది ఏది అంటే తొడ. తొడలు బలంగా లేవనుకోండి, తొడలు బలహీన పడిపోయాయి అనుకోండి, సన్నగా అయిపోయాయి అనుకోండి, ఇక చలనం ఉండదు. ఈ పైన ఉన్నటువంటి శిరస్సు ఆజ్ఞాపించిన, ఓ శరీరమా నువ్వు కదులు, కన్యకాపరమేశ్వరి దేవాలయానికి వెళ్ళాలి, ప్రవచనం చెయ్యాలి, నువ్వు కదులు అన్న ఈ శరీరం కదలలేదు. ఎందుకంటే ఈ పైన ఉన్నటువంటి బరువుని ఆజ్ఞని
గమన శక్తి ఉన్నటువంటి కాళ్ళని కలిపి నడవడానికి బలంతో మోసేది ఏది అంటే తొడ. ఈ తొడ నిప్పి చేసింది అనుకోండి, తొడ మీద పుండు పుట్టింది అనుకోండి, అసలు కూర్చోవడం కష్టం. తొడ కింద పుండు వేసింది అనుకోండి, నేను ఎలా కూర్చుంటా, ఎలా అనుష్ఠానం చేస్తా? తొడ నిప్పెట్టింది అనుకోండి, గమన శక్తి ఏది, ఎలా కదులుతా? ఏమీ చెయ్యలేడు, చాలా కష్టపడిపోతాడు. తొడలు బలంగా ఉండాలి. అంటే వాణిజ్య వ్యాపారముల యందు నిమగ్నమైనటువంటి వైశ్యులు పరిపుష్టంగా ఉన్నప్పుడే విరాట్ పురుషుడైనటువంటి సమాజం అంతా కూడా బలంగా ఉంటుంది అని దాని అర్థం. అందుకని ఊరు తదస్య యద్వైశ్య పద్యాగం శూద్రో అజాయత. ఇది చిన్న పుచ్చి చెప్పిన మాట కాదు. ఇప్పుడు నా తల ఒక ఆజ్ఞ చేసింది అనుకోండి, పాదములు పాడవకుండా మాట్లాడాలి. కన్యకా పరమేశ్వరి దేవాలయానికి బయలుదేరు అన్నప్పుడు క్షేమకరమైన మార్గాన్ని చెప్తుంది తప్ప గాజు పెంకుల్లో నడిచి వెళ్ళు అని చెప్పదుగా. ఇది చెప్పినా నడవడానికి పాదాలు లేవనుకోండి, ఎక్కడికెడతాడు? గమన శక్తి ఏది? అసలు కదలడానికి అవకాశం ఏది? అందుకని 4వ వర్ణము వారు పాదములై ఉన్నారు. ఇప్పుడు మీరు ఒక్క మాట చెప్పండి, నిజానికి తల ఎంత గొప్పదైనా వీటి సహకారము లేని నాడు గమనము లేదు. ఆ శరీరం శవం పడిపోయినట్టు పడిపోయి ఉంటుంది. ఎవరి గౌరవం వారికి ఇచ్చారు. ఇది మంచి ఆలోచించి చెప్పాలి. తల ఎప్పుడూ యోగక్షేమాలు చూసి చెప్పినట్టు. తదనుగుణంగా పాదములు కదులుతాయి. కాబట్టి ఇప్పుడు శ్రీష్ఠి అన్న మాటకు అర్థం ఏమిటంటే సమాజమునందు తాను వర్తక వాణిజ్యముల చేత బలముగా ఉండవలసిన వాడు అని దాని అర్థం. కుసుమశ్రేష్ఠి గారి భార్య కుసుమాంబ, వాళ్ళ పేర్లు కూడా అలా కలిశాయి. పార్వతీ పరమేశ్వరుల పేర్లు కూడా విడివిడి ఉండవు. శివ శివా, హంస హంసిని, భవ భవానీ అలా ఎలా ఉంటాయో వాళ్ళిద్దరి పేర్లు కూడా అలా కలిశాయి. కుసుమశ్రేష్ఠి, కుసుమాంబ అన్నీ ఉన్నాయి. ఉండవలసిన దానికన్నా ఒకటి ఎక్కువ ఉంది. ఏమిటి అంటే కేవలముగా ఐశ్వర్య పరిపుష్టే కాదు, రాజ్య పరిపాలనాధికారం కూడా ఉంది. అది ఇంకొకరికి ఉండవలసింది, అది కూడా ఉంది. ఇది పెనుగొండని రాజధానిని చేసుకుని పరిపాలిస్తున్నాడు, కానీ ఒక్కటే లేదు. ఏమిటది అంటే సంతానం లేదు. సంతానం లేకపోతే కొంతకాలం జీవితం సంతోషంగా ఉంటుందేమో, కానీ నిజానికి ఒక వయసు వచ్చిన తరువాత బిడ్డలు లేకపోతే జీవితం బరువు అయిపోతుంది. పిల్లలు తొక్కకుండా పక్క ఉండాలి అని అందరూ కోరుకుంటారు, పక్క శుభ్రంగా ఉండాలని. వేసిన పక్క వేసినట్టే ఉండిపోయింది అనుకోండి, పెళ్ళైన ఎన్ని సంవత్సరాలకి కళ్ళమ్మటి నీళ్ళు వస్తాయి. పిల్లలు తొక్కని పక్క ఇంటికి బరువు. పిల్లలు బాడికాళ్లతో తొక్కేశారనుకోండి, మీ నాన్నగారేమో దుప్పటి శుభ్రంగా ఉండాలంటారు, మీరేమో ఇలా దుప్పటి వేయగానే ఎక్కి తొక్కేస్తారని పిల్లల్ని ఒక్క దెబ్బేసి మళ్ళీ దుప్పటి సరి చేసుకుంటేనే ఆ తల్లి జీవితానికి అభ్యున్నతి, ఆ తండ్రికి అభ్యున్నతి. వేసిన పక్క వేసినట్టు అలాగే ఉంటే ఇంటికి అభ్యున్నతి ఏది? సంతానం కావాలి. సంతానం ఉంటేనే పితృరుణం తీరుతుంది. ఆయన ఎంతకీ సంతానాన్ని పొందలేకపోయాడు. అందుకని గురుపాదములను ఆశ్రయించాడు. అంటే దాని అర్థం ఏమిటి? ఆయనకి వేదం మీద నమ్మకం ఉంది, గురువు గారి మీద నమ్మకం ఉంది, శ్రద్ధ కలిగిన వాడు అంటారు. ఒక కథ చెప్పేటప్పుడు ఉండే విశేషం ఏమిటంటే అన్నీ చెప్పరు నోటితో, మీరు అన్వయం చేసుకోవాలి. శ్రద్ధ అన్న మాటకు అర్థం ఏమిటి? శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ కటితా సిద్ధి యయా వస్తూపలభ్యతే అని శంకర భాష్యం. శంకర భగవత్పాదులు అంటారు, శాస్త్రము మీద గురువు మీద ఎవరికి నమ్మకం ఉంటుందో అటువంటి వాణ్ణి శ్రద్ధావంతుడు అంటారు. ఆయనకి తన గురువైన భాస్కరాచార్యుల వారి మీద నమ్మకం, వేదం మీద నమ్మకం. ఏదో గత జన్మలో పాపం చేసి ఉంటాను, ఆ పాపం ఇవాళ నేను సంతానాన్ని పొందాననేటటువంటి సుఖం పొందకుండా అడ్డుపడి శోకాన్ని కల్పిస్తోంది. ఆ పాపం పోగొట్టుకోవడానికి మార్గం ఏమిటి అని గురువు గారి పాదములు పట్టుకున్నాడు, దశరథుడు పట్టుకున్నట్టు. ఆయన అన్నారు, నీకు సంతానం కలగడానికి పుత్రకామేష్టి చెయ్యి. ఇప్పుడు భాస్కరాచార్యుల వారి ఆధ్వర్యంలో పుత్రకామేష్టి చేశాడు. ఆ పుత్రకామేష్టి అంతా పూర్తయిన తరువాత అందులోంచి యజ్ఞపురుషుడు సాకార రూపాన్ని ధరించి పైకి వచ్చాడు. యజ్ఞపురుషుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే శ్రీ మహావిష్ణువే, ధన్వంతరీ స్వరూపమే యజ్ఞప్రసాదం ఇవ్వడానికి పైకి వస్తుంది.
బంగారు పాత్ర మీద వెండి మూత పెట్టి పాయసాన్ని కానీ ఫలాన్ని కానీ అనుగ్రహంగా కటాక్షిస్తుంది యజమానికి. అందుకని ఇప్పటికీ పుత్రకామేష్టి ఎక్కడైనా చేస్తే ఆ పాయసాన్ని ప్రసాదంగా ఇస్తూ ఉంటారు. ఆ రోజులలో యజ్ఞపురుషుడే స్వయంగా పైకొచ్చి ఇస్తూ ఉండేవాడు. కాబట్టి ఆ యజ్ఞపురుషుడు పాయస పాత్రను ఇవ్వలేదు, రామాయణంలో ఇచ్చినట్టు ఒక ఫలాన్ని ఇచ్చాడు. ఫలమిచ్చుట అన్న మాటకు అర్థం ఏమిటంటే నీవు కోరినది తీరబోవుచున్నది అని దాని అర్థం. కాబట్టి ఇప్పుడు నీ కోరిక తీరుతుంది. ఇదిగో నువ్వు యజ్ఞం చేశావు కదూ, నేను ఫలితం ఇస్తున్నాను, ఫలితమే ఫలము. కాబట్టి ఒక పండు చేతిలో పెట్టాడు. ఇప్పుడు ఆ పండుని మహారాజు తన భార్య, మహారాజు అంటే అక్కడ కుసుమ శ్రేష్ఠి అని, ఆయన భార్యకి ఇచ్చాడు. ఇప్పుడు భగవద్ అనుగ్రహము ఆమె యందు ప్రవేశించింది. ఆయన ప్రసాదాన్ని స్వీకరించాడు. ఇప్పుడు సంతానం కలగకుండా అడ్డొచ్చినటువంటి ప్రతిబంధక స్వరూపమైనటువంటి పాపము ఈ ఫలము వలన తొలగిపోయింది. తొలగిపోయిన తరువాత సంతానము కలుగుతుంది. కాబట్టి సహజంగా సంతానము కలిగింది. హోమం చేస్తే అమ్మవారు ఎన్నోసార్లు భగవతియే స్వయంగా ప్రత్యక్షమైంది. ఇక్కడే కదూ, ఇదే రాష్ట్రంలో ఒకప్పుడు మలయధ్వజ పాండ్యన్ ఆయన హోమం చేశాడు పిల్లలు లేకపోతే. అగ్నికుండంలోంచి 3 సంవత్సరముల పిల్లగా ఎగిరి దూకి తల్లి తొడ మీద కూర్చుంది. మీనాక్షి పరదేవత. మధురైలో మీనాక్షి పుట్టడం కాదు, అగ్నికుండంలోంచి పైకి లేచింది. 3 సంవత్సరాల వయసున్న పిల్లగా మలయధ్వజ పాండ్యన్ భార్య ఎడమ తొడ మీదకొచ్చి కూర్చుంది. మీనాక్షి అని పేరు పెట్టారు. బాలాస్వరూపంగా ప్రకాశించింది. ఒకప్పుడు స్వర్గలక్ష్మి ద్రుపదుడు హోమం చేస్తే ద్రౌపది అన్న పేరుతో యజ్ఞకుండంలోంచి ఆవిర్భవించింది. అందుకే ఆవిడికి యాజ్ఞసేవి అని పేరు భారతంలో, యజ్ఞకుండంలోంచి వచ్చింది కాబట్టి. అలా ఇక్కడ యజ్ఞపురుషుడు ఇచ్చినటువంటి ప్రసాద స్వరూపమైన ఫలాన్ని స్వీకరించిన కారణం చేత వారికి 2 కుమారులు కలిగారు. ఆ ఒక కుమారుడు ఒక కుమార్తె, 2 కుమారులు కాదు, 2 సంతానం కలిగారు. ఒకరు కుమారుడు ఒకరు కుమార్తె. పూర్ణమైపోయి. ఎందుకని? ఒక్క కొడుకున్నాడు అనుకోండి, అది పూర్తి తృప్తి కాదు. ఒక్క కూతురు ఉందనుకోండి, పూర్తి తృప్తి కాదు. ఎందుచేత? కూతురుండి కొడుకు లేడనుకోండి, కూతురు 2 వంశాలని తరింపచేస్తుంది. కానీ ఒక ఇబ్బంది ఉంటుంది. తన తర్వాత తన ఇంట్లో పూజా మందిరానికి పూజ చేసేవాడు ఉండడు. కేరళలో ఇప్పటికీ ఒక సంప్రదాయం ఉంది. తండ్రి ఆస్తిని విభాగం చెయ్యడు. సింహాసనం తండ్రి చేత పూజింపబడుతుంది. ఇంట్లో సింహాసనం పెద్ద కొడుకు వెళ్ళిపోతుంది. ఆస్తిలో సింహభాగం కూడా పెద్ద కొడుకు వెళ్ళిపోతుంది. ఎందుకంటే సింహాసనం ఆయనది కాబట్టి అతిథి పోషణము బంధు పోషణము ఆయనది. సింహభాగం ఇచ్చేస్తారు. సింహాసనం విషయంలో తగాదా ఉండదు, పెద్దవాడికి వెళ్ళిపోతుంది సింహాసనం. అప్పుడు ఏమవుతుంది? ఆ గోత్రంతో జరుగుతుంది పూజ. కొడుకు లేడనుకోండి, పూజ ఆగిపోతుంది. అందుకు కొడుకు కావాలంటారు తప్ప పున్నామదరకం నుండి తప్పిస్తాడు, శ్రాద్ధ కర్మ చేస్తాడు. కూతురివి చేయకపోవచ్చు, కానీ 2 వంశములను తరింపచేస్తుంది. సీతమ్మ విదేహ వంశాన్ని ఇక్ష్వాకు వంశాన్ని తరింప చెయ్యగలదు. అందుకే పాణిగ్రహణం చేసినప్పుడు జాగ్రత్త చెప్తారు. వివాహం జరుగుతున్నప్పుడు చేయి పట్టుకోమంటారు. రామాయణ కాలంలో అయితే జీలకర్ర బెల్లం కళ్ళల్లోకి చూసుకోవడం ముహూర్తం కాదు, పాణిగ్రహణమే ముహూర్తం. పాణిగ్రహణం చేసేటప్పుడు ఆడపిల్ల కుడి చెయ్యి చాపుతుంది. ఇలా చాపి ఉంచితే వరుడు తన కుడి చేతిని బోర్లించి పట్టుకోవాలి. పట్టుకున్నప్పుడు బొటనవేలు రాపాడేటట్టుగా పట్టుకుంటే కొడుకులు పుడతారు. వేళ్ళు మాత్రమే తగిలితే కూతురు ఒక్కతే పుడుతుంది. అరచేతికి వేళ్లకి వేళ్ళు పూర్తిగా తగిలేటట్టుగా పట్టుకుంటే కొడుకులు కూతుళ్ళు కూడా పుడతారని వైవాహిక మంత్రములకు వ్యాఖ్యానం. ఎందుకని అంటే పుత్రులు కావాలి, పుత్రికలు కావాలి. ఎందుకంటే ఆడపిల్ల పుట్టింది, ఆ ఇంటి అందమే వేరు. నిన్ననే కదా చెప్పాను. చక్కగా ఆ కన్యాదానం చేయడం, ఆ ఆడపిల్ల ఇంటికి రావడం, పురిటికి రావడం, మనవలు మునిమనవలు, ఆ ఆడపిల్ల ప్రేమ, అదో సంతోషం. కొడుకు పుట్టాడు, తన తర్వాత సింహాసనానికి పూజ చేస్తాడు. తన తర్వాత కూడా తన కూతురికి పుట్టినిల్లు ఉంటుంది. అందుకని కొడుకు కూతురు కావాలి. పూర్ణ ఫలితాన్ని ఇచ్చేశాడు ఇప్పుడు యజ్ఞపురుషుడు.
అంటే దీని అర్థం ఏమి అర్థమైంది మీకు అంటే శ్రియమిచ్చేత్ హుతాశన అంటే వేదము నిరూపింపబడుతోంది. మీకు ఎప్పుడైనా అభ్యున్నతిని కల్పించగలిగినటువంటి దాన్ని భగవంతుడు ఇవ్వాలి అంటే దేని ద్వారా ఇస్తాడంటే అగ్ని ఆరాధనము వలన ఇస్తాడు. అసలు నిజానికి భారతీయులు సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళందరూ కూడా అగ్ని ఆరాధకులు. అగ్నిని ఆరాధన చేస్తాం మనం. అందుకే ఆడవాళ్ళు కూడా వంట చేసినప్పుడు పొయ్యి మించి అన్నపాత్ర కిందకి దింపుతున్నారు అనుకోండి, దాన్ని పొరపాటున కూడా పొయ్యికి ఇటువైపుకి దింపరు, అంటే కుడి చేతి వైపుకి దింపరు. ఎందుకు దింపరు అంటే తూర్పుకి తిరిగి వంట చేస్తారు. తూర్పుకి తిరిగి వంట చేస్తున్నప్పుడు ఇల్లాలికి కుడి చేతి వైపు ఏ దిక్కుంటుంది? దక్షిణ దిక్కుంటుంది. దింపిన అన్నపాత్రని దక్షిణం వైపుకి దింపారనుకోండి, వెంటనే అది పితృదేవతా స్థానంలో ఉన్నటువంటి వాళ్ళకి అన్నం అవుతుంది. అప్పుడు అది శ్రాద్ధశేషం అయిపోతుంది. అందుకే యజ్ఞం చేసేటప్పుడు కూడా పాయస పాత్ర చెరువు అంటారు. తెచ్చి అక్కడ పెట్టగానే ముందోసారి ఉత్తరం వైపుకి జరుపుతారు. ఉత్తరం వైపుకి జరిపితే దేవతలకి హవిస్సు అవుతుంది. పురుషుడైతే స్వాహాకారంతో హవిస్సు ఇవ్వాలి. స్త్రీకి ఒక అధికారం ఉంది. ఏ పొయ్యిలో వంట చేసిందో ఆ పొయ్యిలో నేతితో తడిపినటువంటి 2 మెతుకులు వేసి నమస్కారం చెయ్యాలి. అగ్నిహోత్రుడు భట్టారకుడు. భట్టారక శబ్దం అందరికీ ఉండదు. శృంగార భట్టారక కాళిదాసు, లలితాపరా భట్టారిక అమ్మవారు, క్రోధ భట్టారక దుర్వాసో మహర్షి, అగ్ని భట్టారక అగ్నిహోత్రుడు. భట్టారక అంటే పరమ పూజనీయుడు అని అర్థం. అగ్ని భట్టారకుడు, ఆయన పరమ పూజనీయుడు, గొప్ప బ్రాహ్మణుడు. ఇంటే మొట్టమొదట ఒక సద్బ్రాహ్మణుడు అన్నం తిన్నాడు. నేతి మెతుకు వేసింది. ఆవిడ స్వాహాకారంతో వేయదు, 2 నేతి మెతుకులు తీసి అగ్నిహోత్రంలో వేసి నమస్కారం చేస్తుంది. ఇప్పుడు ఆ మిగిలినది ఏమిటి? బ్రాహ్మణోచ్ఛిష్టం. ఇప్పుడు అది యజమానికి పెడుతుంది, పిల్లలకి పెడుతుంది. దానివల్ల శ్రియం వేరు, ప్రియం వేరు. ఇది మీరు బాగా పట్టుకోవాలి. ప్రియం అంటే ఏమిటో తెలుసా? నా మనసులోంచి పుట్టినటువంటి కోరికలు అన్ని వేళలా అభ్యున్నతి కారకాలు కావు. ఎందుకని అంటే ఇక్కడికి నేను వచ్చాను, వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ నాకేదో గొలుసు కనపడింది అనుకోండి, చటుక్కున తీసి జేబులో వేసుకుందాం, ఇన్నాళ్ళకు గొలుసు దొరికింది మనకి అనిపించింది అనుకోండి, నేను జేబులో వేసుకుంటే అది ప్రియం, నా మనసుకి సంతోషాన్ని పెడుతుంది. కానీ దొంగతనం కాదు. దేవాలయంలో పట్టుకెళ్ళడం ఎంత ప్రమాదం. దేవాలయం కాదు, ఎక్కడా అలా తీసుకోకూడదు. కాబట్టి వద్దు, ఇది నాది కాదు. పాపం సాక్షాత్ ఆ తల్లి గురించి చెప్పడానికి వచ్చాను. ఆ తల్లి నా మనశ్శుద్ధిని పరిశీలించడానికి ఏం చేస్తావని నగ విడిచిపెట్టింది. ఏ తల్లి రూపంలోనూ వదిలిపెట్టి పరిశీలిస్తోంది. ఈ నగని నేను తిరిగి ఇవ్వడం, అమ్మవారికి నగ చేయించి ఇవ్వడం అని తీసి ఇచ్చేసాను అనుకోండి, శ్రియం. ఈ మంచి పని నన్ను నా వంశాన్ని కాపాడుతుంది. అందులో కొంచెం ఉరిపిడి ఉంటుంది, కష్టం ఉంటుంది. కానీ ధర్మాన్ని పట్టుకుంటే శ్రియం. మనసుకి ఇష్టమైంది కదా అని ధర్మాన్ని వదిలిపట్టుకుంటే ప్రియం. రావణుడు పట్టుకున్నది ప్రియం, రాముడు పట్టుకున్నది శ్రియం. అది తేడా. అందుకే నీకు శ్రియము కలుగుగాక అంటారు శంకరాచార్యుల వారు. ఎక్కడ స్తోత్రం చేసినా ఒక మాట అంటారు, నీకు శ్రేయస్సు కలుగుగాక అంటారు. అగ్నిని ఆరాధన చేస్తే ఏమిస్తుంది అంటే శ్రియాన్ని ఇస్తుంది. శ్రియం వలన కీర్తి వస్తుంది, యశోశరీరుడు అవుతాడు. అందుకని అగ్నిహోత్రమునందు నేతి అన్నపు మెతుకు వేసి మిగిలిన శేషాన్ని యజమానికి బిడ్డలకి పెడుతుంది భార్య. పురుషుడైతే అగ్ని కార్యం చేసి అగ్నిలో హవిస్సిస్తాడు స్వాహాకారంతో. కాబట్టి ఇప్పుడు అగ్నిహోత్రుణ్ణి ఆరాధన చేస్తే వచ్చినటువంటి ఈ పిల్లలిద్దరూ ఎవరు? శ్రియం. వాళ్ళెవరికి శ్రియం అంటే శాశ్వతమైన కీర్తి ఆ తల్లిదండ్రులకు కట్టపెట్టబోతున్నారు. అంటే ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయం ఉన్నా అక్కడికి వెళ్ళి నమస్కారం చేసినప్పుడల్లా వాళ్ళ మూర్తులు అక్కడ ఉన్నా లేకపోయినా ఎవరిని స్మరిస్తారంటే కుసుమశ్రేష్ఠిని కుసుమాంబని స్మరిస్తారు. అంతటి కీర్తి వాళ్ళకి కట్టబెట్టడానికి అగ్నిహోత్రుడు అనుగ్రహించాడు. కాబట్టి శ్రియమిచ్చేత హుతాశన, అగ్ని ద్వారా వచ్చిన శ్రేయము, శ్రేయస్సు. వాళ్ళిద్దరికీ నామకరణం చేయవలసి వచ్చింది. ఆయనకి ఎందుకు వచ్చిందో ఆలోచన. ఇప్పటికీ మనం అంటుంటాం కదూ,
కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. ప్రచోదయాత్ అంటే మా భావములను ప్రకాశింపజేయుగాక, ఉద్దీపింపజేయుగాక అని. ఆయన ఆలోచన అలా కలిగింది. కొడుక్కి విరూపాక్షుడు అని పేరు పెట్టాడు. విరూపాక్షుడు అన్న నామం ప్రధానంగా శివుడికి అన్వయం అవుతుంది. విరూపాక్షుడు అని కొడుక్కి పెట్టాడు. కూతురికి వాసవాంబ అని పేరుంచాడు. అంబ అంటే అమ్మ అని. అంబ శబ్దం పూర్వం భగవతి పరంగా కలుపుకుంటూ ఉండేవారు. లలితాంబ, కామాక్ష్యాంబ, అలా చివర అంబా శబ్దాన్ని కలిపి వాసవాంబ అన్నాడు. ఎవరు వాసవి అన్న మాటకు అర్థం ఏమిటి అంటే వసువు, వసువులు అంటూ ఉంటాం కదా. వాసవుడు అంటే ఇంద్రుడు. ఇంద్రుడు అని నేను అన్నప్పుడు కేవలము స్వర్గలోకాధిపతి కాదు. వేదమునందు ఇంద్రశబ్దం ఎవరికి అన్వయం అంటే పరబ్రహ్మమునకు అన్వయం. ఇప్పటికి మీరు రుద్రాధ్యాయం వినండి. అభిషేకం చేస్తున్నప్పుడు ఓ మాట చెప్తారు. ఏదో పృథివీచమ ఇంద్రశ్చమే తస్తాచమ ఇంద్రశ్చమే విష్ణుశ్చమ ఇంద్రశ్చమే అంటారు. ఆ అనువాకం అంతా కూడా ఇంద్రశ్చమే 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 అని నడుస్తుంది. మీరు రామాయణం చదవండి. అస్తమానం రాముణ్ణి ఇంద్రశబ్దంతో పిలుస్తారు వాల్మీకి మహర్షి. ఇంద్రశబ్దం పరబ్రహ్మస్వరూపం వేదంలో. పరబ్రహ్మము యొక్క శక్తి ఎవరో ఆమెయే పరబ్రహ్మ మహిషి. ఇప్పుడు వాసవి అన్న మాటకు అర్థం ఏమిటంటే పరబ్రహ్మ మహిషి. ఆమెయే కామాక్షి, ఆమెయే లలితా పరాభట్టారిక. అంటే ఆమె ఒక్క సరస్వతి కాదు, ఒక్క లక్ష్మి కాదు, ఒక్క పార్వతి కాదు, ముగ్గురు శక్తుల మూలపుటమ్మ. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడిబుచ్చినయమ్మ కన్నులు నమ్మిన వెల్పుటమ్మల మనమ్మున ఉండెడి అమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధి నిత్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు అంటారు పోతన గారు. మూకశంకరులు కామాక్షి పరదేవతను ఉద్దేశించి స్తోత్రం చేస్తూ వదనారవిందవక్షో వామాంక తటీ వశం వదీభూత అంటారు. అంటే ఒకరికి ముఖమునందుంటుంది సరస్వతిగా బ్రహ్మగారికి ఆయన శక్తి. శ్రీ మహావిష్ణువుకి వక్షస్థలమునందుంటుంది లక్ష్మి స్థితికార శక్తి. పరమశివుడికి వామార్ధ భాగమునందుంటుంది లయకార శక్తి. ఒక్కొక్కరికి ఒక్కొక్క శక్తినిచ్చింది. అది అలా మూడుగా ఉన్నటువంటి ఒక్కటి ఎవరో ఆమెయే కామాక్షి, ఆమెయే మీనాక్షి, ఆమెయే విశాలాక్షి, ఆమెయే అంబ, ఆమెయే వాసన. కాబట్టి ఇప్పుడు ఎవరామె అంటే శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ అంటారు. గిరా మాహుర్దేవీం ద్రుహిణ గృహిణీం అగమవిదో హరేహ పత్నీం పద్మాం హరసహచరీం అద్రినిలయాం తురీయాకాపిత్వం దురధిగనిసీమ మహిమ మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటారు. అమ్మా నువ్వే ఒకప్పుడు విష్ణువు ఇల్లాలు లక్ష్మివై ఐశ్వర్యాన్ని ఇస్తావు. ఒకప్పుడు నువ్వే గిరా మాహుర్దేవీం ద్రుహిణ గృహిణీం అగమ విదోహో శాస్త్రములు తెలుసున్న వారు చెప్పిన మాటమ్మా. నువ్వే ఒకప్పుడు తెల్లటి బట్ట కట్టుకుని సరస్వతీ కటాక్షం ఇస్తావు. నువ్వే ఒకప్పుడు ఎర్రటి బట్ట కట్టుకుని శక్తినిస్తావు. మూడు ఇవ్వగలిగిన దానివి నువ్వే. అవతలవాడు వచ్చి నీ ముందు నిలబడినప్పుడు వాడికి ఏది ఇస్తే ప్రయోజనమో దాన్ని ఆరూపంగా ఇస్తావు. చదువిచ్చినప్పుడు సరస్వతి, ఐశ్వర్యం ఇచ్చినప్పుడు లక్ష్మి, శక్తినిచ్చినప్పుడు పార్వతి, ఇస్తున్నది మాత్రం ఆవిడే. ఇందులో వెడుతున్నప్పుడు దాని పేరు విద్యుత్ శక్తి అంతే. అది ఇందులోకి వస్తే నేను చెప్పిన మాట గట్టిగా వినపడుతుంది. అది ఇందులోకి వస్తే నాకు గాలేస్తుంది. అది అందులోకి వెడితే దీపం బాగా వెలుగుతుంది. కానీ ఇవన్నీ ఉన్న లోపల అది లేనప్పుడు మాత్రం ఎందుకు పలికి. అది విద్యుత్ శక్తి. శక్తి ఆ ఒక్క శక్తి ఈ మూడైతే నీకేం అభ్యంతరం లేదుగా. ఆ విద్యుత్ శక్తిగా మూడుగా మారి ప్రయోజనం ఇస్తోంది. ఆ ఒక్క వాసవియే సరస్వతి అయి చదువునిస్తుంది, లక్ష్మి అయి ఐశ్వర్యం ఇస్తుంది, పార్వతి అయి శక్తినిస్తుందని చెప్పడం వాసవి. కాబట్టి ఆమె ఇంద్రశబ్దం చేత వేదపరమైన ఇంద్రశబ్దంలో పరబ్రహ్మ మహిషి. ముగ్గురమ్మల మూలపుటమ్మ ఆమె. కాదంటారా? ఇంకొంచెం కిందకు వస్తానంటారా? వాసవుడు అంటే ఇంద్రుడు, ఇంద్రశక్తి అంటే ఇంద్రాణి. ఇంద్రాణి అన్న మాటకు అర్థం ఏంటంటే స్వర్గలక్ష్మి. సమస్త భోగములకు ఆలవాలము స్వర్గలోకం. ఇంద్రుని యొక్క శక్తి ఏదో ఆమెయే ఇంద్రాణి.
కాబట్టి ఇంద్రశక్తిగా పిలవబడేటటువంటి తల్లి. కాదంటారా? ఈ ఇంద్రియములకన్నిటికీ కూడా శక్తి అయినటువంటి రూపం ఎవరుందో ఆమెయే వాసవి. మీరు ఎన్ని రకాలుగా చెప్పండి, ఆమె ఎవరు అంటే ఆదిశక్తి, ఆమెయే పరదేవత. ఒకప్పుడు సీతగా వచ్చింది, ఒకప్పుడు రుక్మిణిగా వచ్చింది, ఒకప్పుడు కాత్యాయనిగా వచ్చింది, ఒకప్పుడు దాక్షాయణిగా వచ్చింది, ఒకప్పుడు వాసవిగా వచ్చింది. అయితే నాకు కూతురుగా వచ్చిన తత్వతః నువ్వు నాకు అమ్మవి. కానీ ఇప్పుడు నువ్వు మాత్రం నన్ను నాన్నగారండి అంటున్నావు, కుసుమాంబని పట్టుకుని అమ్మా అంటున్నావు. అమ్మాని నువ్వు నిజానికి ఈవిన్నన్నా లౌకికంగా మమ్మల్ని అనుగ్రహించడానికి అమ్మా అంటున్నావు, కానీ నువ్వే మాకు అమ్మవి. తత్వతః నువ్వు లోకములకు తల్లివి, కాబట్టి మేము నీకు బిడ్డలమే. మా అదృష్టం ఏంటి, మిగిలిన వాళ్ళకి మాకు ఓ తేడా ఉంది. వాళ్ళందరూ నీ దగ్గరికి వచ్చి భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరి అంటారమ్మా, అన్నం పెట్టంటారు. మేమేం చేస్తాం, అమ్మ అన్నం తినంటాం. ఎందుకని, మరి కూతురుగా వచ్చావుగా. శంకరాచార్యుల వారు ఈ తేడా చెప్పారు సౌందర్యలహరిలో. ఏదో అందరూ అమ్మ అన్నం పెట్టంటారు పార్వతీదేవిని. హిమవంతుడు ఏం చేశాడు అంటే, ఆయన మాత్రం ఇలా చేత్తో కరాగ్రేణ స్పృష్టం ద్రుహిణగిరిణ అని ఆ గడ్డం పట్టుకుని, తల్లి పార్వతి అన్నం తినవు, అన్నం తినకపోతే ఆకలేస్తుందమ్మా అని అన్నం పెట్టాడు. నిజానికి ఆ అన్నం పెడుతున్నది ఎవరు? ఆవిడే. ఆవిడ అందరికీ అన్నం పెడుతుంటే అమ్మా అని పిలిచి అన్నం పెట్టే అధికారం, గడ్డం పట్టుకునే అధికారం ఆవిడ అనుగ్రహంతోనే హిమవంతుడు పొందినట్టు ఇవాళ మేం పొందాం. అందుకని అంబ శబ్దం కలిపాడు. ఇప్పుడు కలిపితే వాసవాంబ అన్నారు. ఇప్పుడు పుట్టినది ఎవరు? పరదేవతయే. ఎందుకు పరదేవత అంటే, ఆమె లౌకికంగా ఒక కర్మ అనుభవించడానికి వచ్చింది కాదు, పుత్రకామేష్టి చేస్తే వచ్చింది అగ్ని యొక్క అనుగ్రహంగా. అందుకని వాళ్ళిద్దరు ఎవరో కారు, అన్నా చెల్లెళ్ళుగా వచ్చారు తప్ప నిజానికి వాళ్ళు సాక్షాత్తుగా పరబ్రహ్మము, పరబ్రహ్మ మహిషి నా ఇంట పుట్టారు రూపాలతో. అది కుసుమశ్రేష్ఠి యొక్క భావన. పరమ సంతోషం. కాలం గడిచిపోతోంది, ఆ పిల్ల పెద్దదైంది, యవ్వనం అంకురించింది, చక్కగా ఇంట్లో తిరుగుతోంది. అయితే సహజంగా ఆ తల్లి యొక్క లక్షణాలు చెప్పినప్పుడు ఎక్కడెక్కడ అమ్మవారు ఆవిర్భవించినా ఆవిడకి సహజంగా ఉండేటటువంటి స్వభావం చేత ఆమె పరదేవత అని తెలుస్తూ ఉంటుంది. మనం పెద్ద పట్టించుకోం, కానీ పురాణాలు చదివేటప్పుడు వీటికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఏదో రుక్మిణీదేవి పుట్టిందనుకోండి, ఆవిడ ఏం చేస్తూ ఉంటుందో చెప్పేవారు పోతన గారు. పేర్వేర బొమ్మల పెండిండ్లు చేయుచు నబలలతోట బియ్యంబులుందు భుజనగూళ్లను కొమరొప్ప వండించి చెలులకు పెట్టించు చిలువ మెరసి రమణీయ మందిరా రమదేశములందు పువ్వుతీగలకను పొదివిట్టు సదమలమణిమయ సౌదభాగములందు లీలతో భర్మడోలికలనూగు బాలికలతోట చెలరేగి బంతులాడు బరిహి సంఘంబులకు మురిపమ్ములు గరపు శారికాకీర పంక్తికిని చదువు చెప్పు అంటారు. ఆ రుక్మిణీదేవి పుట్టినప్పుడు సంగీతంలో, సాహిత్యంలో, చిత్రకళలో, ఆటలలో, పాటలలో అందరికీ అన్నం పెట్టడంలో ఆవిడికి ఇష్టం. ఎందుకని అంటే, అమ్మవారి సహజ లక్షణం ఏమిటంటే ఆవిడ సంగీత ప్రియ. నిన్న సభలో మీతో నేను మనవి చేశాను కదా, శంకరాచార్యుల వారు మీనాక్షి పరదేవత గురించి చెప్తూ ఒక మాట అంటారు. వీణా వేణు మృదంగ వాద్యరసికాం నానా విధాడంబికాం మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవారాన్నిధిం అంటారు. కారుణ్యములకు నిధి అయినటువంటి ఓ మీనాక్షి, నీకు వాద్యముల యొక్క గోష్ఠి అంటే చాలా ఇష్టమమ్మా, వాద్యగోష్ఠి ఎందు అంటారు. అలా ఆ తల్లికి సంగీతమునందు చాలా ప్రీతి. సామగాన ప్రియ అని కదా లలితా సహస్రం. చిన్నతనం నుంచి వాసవాంబ కూడా ఏం చేస్తుండేది అంటే, సంగీతాన్ని వినేది, సంగీతం పాడేది, చెలికత్తెలకి సంగీతం చెప్పేది. ఆమె నడిచి వెడుతుంటే ఆమె యొక్క నడకలను చూసి హంసలు నడకలు నేర్చుకుంటుండేవి. ఎందుకని? మరాళి మందగమన. అసలు రహస్యం ఏమిటి? యోగులు ఊపిరి తీసి ఊపిరి విడిచిపెడుతున్నప్పుడు భావ సమాధిలో వాళ్ళ దగ్గర అమ్మవారు కదిలి వెడుతున్నప్పుడు అమ్మవారి పాదములకు పెట్టుకున్నటువంటి మంజీరముల యొక్క శబ్దములు వాళ్ళకి వినపడతాయి. అది యోగి వింటాడు. అందుకే
అటువంటి మహాపురుషులు ఎక్కడుంటారో అటువంటి గదులలో సువాసనలు వస్తాయి. ఎందుకంటే అమ్మవారు తిరుగుతోంది అని గుర్తు ఏమిటంటే ఆ సువాసనే. శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో చెప్తారు ఆ రహస్యం. దునూతుద్భం తం నస్తులిత దళితేందీ వరవనం ఘనస్నిగ్ధ శ్లక్షణం చిగురనిగురంబం తమసివే అంటారు. ఆవిడ జుట్టుకి జుట్టులో పువ్వులకి కూడా అంత గొప్ప పరిమళం ఉంటుంది. కాబట్టి ఆ తల్లి సంగీత సాహిత్యముల యందు లలితమైన భావనల యందు ప్రీతి కలిగి ఉంది వాసవాంబ. విరూపాక్షుడు గురువుగారైన భాస్కరాచార్యుల వారి దగ్గర వేదం నేర్చుకున్నాడు, గుర్రపు స్వారీ నేర్చుకున్నాడు, విలువిద్య నేర్చుకున్నాడు, ధనుర్వేదం నేర్చుకున్నాడు. అంటే రాజ్య సంరక్షణకి కావలసినటువంటి సమస్త విభూతులను ఆయన సంతరించుకున్నాడు. లలితమైనటువంటి భావనలను విద్యలను ఆమె సహజంగా ప్రకటనం చేసింది. ఇలా కొంతకాలం అయింది. సామంతరాజులు ఎక్కడుంటారో అక్కడికి ప్రభువులు వస్తూ ఉంటారు. ఒకప్పుడు పెనుగొండ విష్ణువర్ధనుడు వచ్చాడు, ఆతిథ్యం ఇచ్చాడు. వచ్చినటువంటి వారికి ఆతిథ్యం ఇవ్వడం ఈ దేశ సంప్రదాయం. కృతీచ ప్రతికర్తవ్యం యశధర్మ సనాతన అంటారు రామాయణంలో. కాబట్టి ప్రభువు విష్ణుస్వరూపుడు కనుక ఆయనకి ఆతిథ్యం ఇచ్చాడు. ఇంటికి వచ్చినటువంటి విష్ణువర్ధనుడు ఆ పిల్లని చూశాడు. నవయవ్వనంలో ఉంది, ఈమెను నేను వివాహం చేసుకుంటాను అన్నాడు. ఆయన క్షత్రియుడు, వీళ్ళు వైశ్యులు. ఈ పిల్లని ఇవ్వచ్చా? క్షత్రియుడికి అనుమానం వచ్చింది. తండ్రి ఏమీ మాట్లాడలేదు. సరే మీరు నిర్ణయం చెయ్యిందని చెప్పి విష్ణువర్ధనుడు వెళ్ళిపోయాడు. ఈయన వ్యక్తిగత సమస్యని సమాజ సమస్య చేశాడు కుసుమశ్రేష్ఠి. తానొక నిర్ణయం చెయ్యలేదు. 614 మందిలో ఉంది, నాకు జ్ఞాపకం ఉంటే సరిగ్గా 614 మంది వైశ్య కులాన్ని 612 103 దగ్గరగా 714 మంది గోత్రాల వాళ్ళని వైశ్యులందరినీ కూడా సమావేశపరిచి భాస్కరాచార్యుల వారిని ఆధ్యక్షం వహించమన్నాడు. ఆధ్యక్షం వహించమని నా కుమార్తె అయినటువంటి వాసవాంబని విష్ణువర్ధనుడు అడుగుతున్నాడు. ఇవ్వనా ఇవ్వవద్దా అని అడిగాడు. అందులో అధికులు 612 గోత్రములకు చెందినటువంటి వైశ్యులు అన్నారు, ప్రభువుకి నీ కుమార్తె భార్య అవడం, ప్రభువుతో బంధుత్వం కలవడం మనం మరింత బలపడడానికి ఉపయోగపడుతుంది, కాబట్టి పిల్లనియ్యి అన్నారు. కానీ కొంతమంది మాత్రం 102 గోత్రముల వారు మాత్రం అన్నారు, అలా ఇవ్వవద్దు, మనకంటూ ఒక సదాచారం ఉన్నది కదూ, కాబట్టి ప్రభువుకి పిల్లనిచ్చి పెళ్లి చేయవద్దు. 2, మనం ప్రభువు అడిగాడు కాబట్టి మన పిల్లని ఇచ్చేయాలని చెప్పి మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఇవ్వడం అనేటటువంటిది స్త్రీ మర్యాదకి విఘాతం. ఆమెకి ఇష్టం ఉందా లేదా అన్నదానితో సంబంధం లేదు. ఏదో రత్నహారీ చపార్థివా అని లోకంలో ఒక మాట, లోకంలో ఎక్కడ విలువైన వస్తువు దొరికినా అది ప్రభువుదే అని. ఆయన ఇష్టపడ్డాడు కాబట్టి పిల్లని ఆయనకి ఇచ్చేయడం ఏంటి? ఆమె మనసుతో సంబంధం ఎక్కడుంది? అసలు ఆమెకి ఇష్టమా కాదా? అలా ఉండడం ఆమెకి అంగీకార యోగ్యమా కాదా? ఇది విచారించవా? ఆయన అడిగాడని ఇచ్చేస్తావా? ఇవ్వవద్దు. ఆ పిల్లకి ఇష్టమైతే ఇవ్వండి, లేకపోతే ఇవ్వడానికి వీల్లేదు. అసలు అలా ఇవ్వద్దు. రాజుకి పిల్లని ఇవ్వడం ఏమిటి? ఇవ్వవలసిన అవసరం లేదు మనకి. కాబట్టి ఇవ్వకపోతే ఏమవుతుంది? ప్రభువు శక్తివంతుడు, తన యొక్క చతురంగ బలాల్ని తీసుకుని మన మీదకి వస్తాడు పిల్లల్ని తీసుకెళ్ళడానికి. మనం ఏం చేద్దాం? చిట్ట చివరి నెత్తుటి బొట్టు వరకు పోరాటం చేద్దాం. రాజ్య పరిపాలన చేస్తున్నావుగా, యుద్ధం చేద్దాం. మడిసిపోతే మడిసిపోతాం, గెలిస్తే పిల్లని రక్షించుకుంటాం. ఇప్పుడు కొంతమంది వేరు వర్గమైపోయి యుద్ధం చేద్దామన్నారు, కొంతమంది యుద్ధం వద్దు పిల్లనిద్దామన్నారు. ఇప్పుడు అది కుటుంబ సమస్య ఏమైంది? సమాజ సమస్యగా మారి వింది అన్నింటినీ తల్లి. అన్నీ విన్న వాసవాంబంది ఇందులో 2 అంశాలు ఇమిడి ఉన్నాయి. ఒకటి, నేను పెళ్లి చేసుకోవడం. ఇక్కడ పెళ్లి చేసుకోవడం అనేటటువంటి మాటలో నా ప్రమేయం ఉండాలి కదూ, నా ఇష్టాయిష్టములకు కూడా ఒక సంబంధం ఉంటుంది కదూ. స్త్రీ అనేటటువంటిది అబల అన్న భావన కూడదు. మీరు ఎప్పుడైనా సరే అమ్మవారి తత్వంలో ఇది ప్రధాన భాగం, ఇది గుర్తుపెట్టుకోవాలి. స్త్రీ అంటే అబల, ఆమె మన్నేం చేస్తుంది అనేటటువంటి చాలా
చులకన స్వభావాన్ని అమ్మవారు అంగీకరించదు. ఒకప్పుడు మహిషాసురుడు అలాగే ప్రవర్తించాడు. అబలను అంగీంచేస్తుంది కాబట్టి అసలు స్త్రీ చేతిలో చనిపోకూడదని నేను వరం అడగనన్నాడు. మహిషాసుర మర్దని అయి చంపేసింది. అబల అనేటటువంటి చులకన భావం కూడదు. ఆమె స్త్రీ అందంగా ఉంది కాబట్టి నేను పెళ్లి చేసుకుంటాను. ఇది స్త్రీ స్వాతంత్ర్యానికి, స్త్రీ మర్యాదకి భిన్నమైనటువంటి ప్రవృత్తి. అబలగా భావించడం దోషం. 2, వ్యక్తిగతమైన సమస్యని సమాజ సమస్య చేసి ఇవాళ కొంతమంది ఇష్టమని, కొంతమంది ఇష్టం లేదని, కొంతమంది ప్రభువు పక్కన నిలబడి, కొందరు వ్యతిరేకంగా నిలబడి యుద్ధం చేసి నా పెళ్లి కోసమని మీరందరూ తగులాడుకుని ఇంతమంది మరణించి ఇంతమంది నెత్తురు ఏరుగా ప్రవహించడం నాకు ఇష్టం లేదు. ఎప్పుడైతే ఒక స్త్రీ మర్యాద అబలా అన్న పేరుతో మంట కలిసిపోతోందో, ఎప్పుడైతే మనం ఎదురు తిరిగి నిలబడలేకపోతున్నామో, మన ఇచ్ఛానుసారం నడవలేకపోతున్నామో, అది 10 మంది సమస్య చేసి 10 మంది దానికోసం మరణించేటట్టు చెయ్యడం కన్నా మనకు ఆ విషయం ఇష్టం లేదు కాబట్టి మనం శరీర త్యాగం చేయడం మంచిది. కాబట్టి నేను గోదావరి నదీ తీరంలో బ్రహ్మకుండం దగ్గర అగ్నికుండాన్ని ఏర్పాటు చేసుకుని అందులోకి ప్రవేశిస్తాను. నేను మీకు మొట్టమొదటి చెప్పాను, దాక్షాయణీ స్వరూపంగా సతీదేవిగా శరీర త్యాగం చేస్తూ ఆమె ఏ సందేశం ఇచ్చిందో ఈ అవతారంలో కూడా ఒక సందేశాన్ని ఇవ్వడానికి వచ్చింది. నేను అగ్నికుండ ప్రవేశం చేస్తాను. ఈ సిద్ధాంతమును అంగీకరించిన వారు కూడా అగ్నికుండ ప్రవేశము చేయవచ్చు. 102 గోత్రముల వారు అగ్నికుండములను ఏర్పాటు చేసుకున్నారు. తల్లిది ఒకటి, 103 అగ్నికుండాలు. గోదావరి నదీ తీరంలో బ్రహ్మకుండం దగ్గర 103 అగ్నికుండములను ఏర్పాటు చేసి ఆ తల్లి అందులోకి ప్రవేశిస్తూ ఒక మాట చెప్పింది. ఇక పైన మీరందరూ ఒక్క మాట జ్ఞాపకం పెట్టుకోండి. ఊరూతదస్యద్వైశ్య అని కదు వేదవాక్యం. దేశభక్తికి, మనసు స్వచ్ఛంగా ఉండడానికి, సమాజ సేవకి, వర్తక వాణిజ్యములకు, వ్యవసాయమునకు యోగ్యత సహజముగా కలిగినటువంటి జాతి. కాబట్టి మీరు వాటి యందు మనసు లగ్నం చెయ్యండి, విజయం సాధిస్తారు. తప్ప రాజ్య పరిపాలన మీకు సంబంధించినది కాదు. రాజ్య పరిపాలన మీద దృష్టి పెట్టవద్దు. వీటి యందు మీరందరూ కూడా స్థిరపడండి. నా మాటని మీరందరూ కూడా తల్లి మాటగా స్వీకరించండి అని చెప్పి అగ్నికుండ ప్రవేశం చేసేసి శరీర త్యాగం చేస్తుంటే మిగిలిన వారికి అనుమానం వచ్చి, అమ్మా నీ యథార్థ స్వరూపాన్ని ప్రకాశింపచేయి, నువ్వు చిట్ట చివర చరమ సందేశంగా మాకు ఈ వాక్కులు వినిపించావు, అసలు నువ్వెవరు అని అడిగారు. అసలు నువ్వెవరు అని అడిగినప్పుడు ఇప్పుడు మీరు దేవాలయంలో చూస్తున్నటువంటి పరదేవతా స్వరూపాన్ని ప్రకాశింపజేసి తాను పరమశివుని యొక్క ఇల్లాలినని, సాక్షాత్తుగా భగవతి స్వరూపిణినని చెప్పడానికి త్రిభంగి స్వరూపంగా నిలబడి, అంటే నడుం కొద్దిగా పక్కకి వాల్చి, ద్విభుజి అంటే 2 భుజములు కలిగినదై, లంబిత హస్తం అంటారు, ఒక చెయ్యి ఇలా పక్కకి పెట్టి ఉంచి ఒక చేతిలో పద్మం మొగ్గ పట్టుకుంటారు పువ్వులు. ఆ పద్మాలు చేత్తో పట్టుకొని నేను సాక్షాత్ పరదేవతా స్వరూపాన్ని మీ అందరికీ ఒక సందేశాన్ని ఇచ్చి సమాజంలో మీరు ఏ మార్గంలో వెడితే అభ్యున్నతిని పొందుతారో మీకు చెప్పడం కోసం వచ్చిన దాన్ని. అందుకని నేను ఈ కుసుమ సృష్టికి, కుసుమాంబకి కుమార్తెగా వచ్చాను. వారి కర్మ అక్కడతో పూర్తయిపోయింది, ఇక వారు పుట్టవలసిన అవసరం ఉండదు. మీరు తల్లిగా బిడ్డల్ని చేసి చెప్తున్న నా మాట పాటించండి అని వెళ్ళిపోయింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ రంగముల యందు ప్రవేశించినటువంటి ఈ వర్ణము వారందరూ కూడా సిద్ధహస్తులై లోకమునందు మంచి పుణ్యకార్యములు చేస్తూ నిలబడ్డారు. అందుకే మీరు ఆలోచించండి, దేశభక్తికి పెట్టింది పేరు. భారతదేశానికి స్వాతంత్ర సంగ్రామంలో అహింసని ఆయుధంగా చేసుకుని, సత్యాన్ని ధర్మాన్ని నా 2 నేత్రములు చేసుకుని అహింసా మార్గంలో రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యపు కబంధ హస్తములలోంచి భరతమాతని కాపాడి దాస్య శృంఖములను ఛేదించి సర్వతాక ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యంగా భారతదేశాన్ని
ఆవిష్కరింపచేస్తానని ప్రతిజ్ఞ చేసి స్వాతంత్ర సంగ్రామాన్ని నడిపించినటువంటి మహాత్మా గాంధీ గారు ఈ వర్ణంలోంచి వచ్చిన వారి. ఆంధ్ర రాష్ట్ర పోరాటాన్ని నిర్వహించినటువంటి పొట్టి శ్రీరాములు గారు ఈ వర్ణంలోంచి వచ్చిన వారి. అది నేను ఏదో కేవలముగా ఒక కులం గురించి మాట్లాడడం నా ఉద్దేశ్యం కాదని మీరు గమనించాలి. అది పరదేవత యొక్క అనుగ్రహ విశేషణంగా నేను ప్రతిపాదన చేస్తున్నాను. దేశభక్తి ఎందు తిరుగు లేకుండా ఉండగలరు, మనసు అంత స్వచ్ఛంగా ఉండగలదు. అందుకే అంత పెద్ద స్వాతంత్ర సంగ్రామం చేసిన, ఒక్క క్షణం ఖాళీ లేకుండా మహానుభావుడు స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్న, ఒక కొల్లాయి గుడ్డ కట్టుకున్న, ఇప్పటికీ జాతిపితయై ఎప్పటికీ భారతీయులందరికీ కూడా తండ్రి స్థానంలో నిలబడినటువంటి కీర్తి సంపాదించుకున్న మహాపురుషుడు మహాత్మా గాంధీ గారు. ఈ దేశానికి ఎవరొచ్చినా రాజ్ఘాట్కి వెళ్ళి ఆయనకి నివాళి సమర్పిస్తారు. అటువంటి మహాత్మా గాంధీ గారు ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారు. అంతటి మహానుభావుడు ఎంత స్వచ్ఛమైన మనసు లేకపోతే ఇన్ని కోట్ల మంది శరీరాలు విడిచిపెడుతున్నారు. శరీరం విడిచిపెడుతున్నప్పుడు భగవన్నామం చెబుతూ వెళ్ళిపోగలిగినటువంటి అదృష్టాన్ని ఎంతమంది పొందుతున్నారు. ఎదురుగుండా కక్ష కట్టిన వ్యక్తి నిలబడి తుపాకీ పట్టుకుని గుండెల్లోకి తోటాలు కాల్చేస్తుంటే, ఒక తోటా వెగలక ఒక తోటా గుండెల్లో దిగబడుతుంటే, గుండె చేత్తో పట్టుకొని హే రామ్ హే రామ్ అంటూ ఆయన ఒరిగిపోయాడంటే ఆయన ఎంత స్వచ్ఛమైన హృదయం ఉన్నవాడు, ఎంత పరమభక్తి తత్పరుడు, ఎంత వేద ప్రామాణ్యమును అంగీకరించిన వాడు, ఎంతగా దేశాన్నంతటినీ తన కుటుంబంగా ప్రేమించినవాడు, ఎంత విశాల హృదయుడు, ఎంత భగవద్గీతని ఆరాధించినవాడు, ఎంతటి మహాత్ముడు కాకపోతే కంచికామకోటి పీఠాధిపతులైన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారంతటి వారు మహాత్మా గాంధీ గారితో సమావేశం పెట్టవలసి వస్తే వారితో కలిసి కూర్చోడానికి యోగ్యమైన ప్రదేశం ఏది అంటే గోశాలలోకి తీసుకెళ్లి కూర్చోపెట్టి మాట్లాడుకున్నారు ఇద్దరు. అంటే ఒక గోవు పట్ల, గోశాల పట్ల అంత పవిత్ర భావన కలిగినటువంటి వారు గాంధీ గారు. ఇవాళ జాతి పితగా నిలబడ్డారు. నిన్నగాక మొన్న కదూ అక్టోబర్ 2 వారి యొక్క జన్మదినాన్ని మనందరం నిర్వహించాం. ఈ దేశపు ఊపిరిలో గాంధీ గారు ఉన్నారు. ఆయన సాక్షాత్ వాసవి కన్యకా పరమేశ్వరి అనుగ్రహంతో జన్మించిన వాడు అని చెప్పడంలో నాకు మాత్రం ఏ విధమైనటువంటి అనుమానం లేదు. అంత స్వచ్ఛమైనటువంటి మనసు కలిగిన వాడు పొట్టి శ్రీరాములు గారు. అందుకే మీరు పొట్టి శ్రీరాములు గారి జీవిత చరిత్ర చదివితే కొన్ని విశేషాలు కనపడతాయి. మహాత్మా గాంధీ గారు ఎప్పుడైనా నడిచి వెడితే ఆయన వెనక నడిచేవారు అందరూ. పొట్టి శ్రీరాములు గారు ఒక్కరూ మాత్రం గాంధీ గారి ముందు నడిచేవారు. ఒకప్పుడు ఆయన పాదయాత్ర చేస్తుంటే పొట్టి శ్రీరాములు గారు ముందు నడుస్తుంటే ఆ పక్కన ఉన్నటువంటి కార్యకర్తలు చూసి అందరూ గాంధీ గారి వెనక వెడితే ఈయనేమిటి ఎప్పుడు ముందు నడుస్తూ వెడుతుంటాడు, కాబట్టి అలా ముందు నడవకుండా ఆయన ఆపండి అన్నారు. గాంధీ గారు వెంటనే ఆపి అన్నారు, ఆయనది పరమ స్వచ్ఛమైన మనసు, ఆయనని నడవనివ్వండి అన్నారు. ఎంతమంది దేశభక్తులు పుట్టారు. ఎక్కడికి వెళ్ళండి, ఏ దేవాలయాన్ని పునరుద్ధరించినా, ఎక్కడ అన్నదాన సత్రం ఉన్నా, ఎక్కడ దేవాలయాల్లో పెద్ద పెద్ద నగలు చేయించినా, సమాజంలో ఎక్కడ యజ్ఞ యాగాది క్రతువులు జరిగినా, ఎక్కడ ఏ ఆశ్రమాలు నిలబడినా, ఎక్కడ వేదాంత గోష్ఠి జరిగినా, ఎక్కడ మహాత్ముల్ని ఆదరించినా, ఎక్కడ ఆర్థికంగా పరిపుష్టి లేని వారికి దానాలు చేసి కాపాడిన, ధార్మిక కార్యక్రమాల్లో ముందున్న, ఆనాటి నుంచి ఈనాటి వరకు మీరందరూ దేశ చరిత్రలో శాశ్వతమైన కీర్తి గణించి అలా నిలబడ్డారు. నా ఉద్దేశ్యం, మీరు అలా ఊంచుకోగలిగారు, వర్తక వాణిజ్య రంగముల యందు వృద్ధి సాధించగలిగారు అంటే అది కేవలము వాసవి కన్యకా పరమేశ్వరి మీకు జనని అయి అనుగ్రహించినటువంటి ఒక మహాద్భుతమైనటువంటి వరం. అందుకే ఆమె వారికి అందరికీ కూడా కులదేవత అయింది. కులదేవత అన్న మాటకు అర్థం ఏమిటంటే పరంపరాగతంగా సింహాసనంలో ఆమెయే ఉండాలి, ఆమెనే అర్చించాలి, ఆమె దేవాలయాన్ని విస్మరించకూడదు. ఇష్టదేవత వేరొకరు ఉండొచ్చు. మీరు రామాయణం చదువుకుని రాముడు మీకు ఇష్టదేవత కావచ్చు, లేకపోతే
వేరొకరు ఇష్టదేవత కావచ్చు. సింహాసనంలోంచి కులదేవతని తీసేసే అధికారం మాత్రం లేదు. మొదటి పూజ కులదేవతకి, మొదటి దర్శనం కులదేవతకి, మొదట ప్రాణాలు కింద కాపాడుకోవలసింది ఎవరిని అంటే ఈ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయాన్ని, ఈ చరిత్రని, ఈ సంప్రదాయాన్ని, ఈ అమ్మవారిని, అమ్మవారి పూజని, అమ్మవారి దేవాలయాల్ని మొట్టమొదట కాపాడుకోవలసినటువంటి సంప్రదాయము మీది. ఇది నాకు ఏ పక్షపాతం లేకుండా నేను ప్రతిపాదన చేస్తున్నటువంటి ఒక సంప్రదాయ సంబంధమైన విధానాన్ని మాత్రమే చెప్తున్నాను తప్ప నేను మిమ్మల్ని నిరుత్సాహపరచట్లేదు. భద్రాచలం వెళ్ళొద్దు, తిరుపతి వెళ్ళొద్దని నేను చెప్పట్లేదని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇష్టదైవంగా మీరు ఎవరినైనా భావించండి. కులదైవంగా మొట్టమొదటి పువ్వు మాత్రం వాసవి కన్యకా పరమేశ్వరికి వెళ్ళాలి. కన్యక అన్న మాటకు అర్థం ఏమిటంటే కేవలము పెళ్లి కానిది అని కాదు. కన్య అన్న మాటకు అర్థం ఏమిటంటే ధీరా కులవతి అని. ధీరా అంటే విశేషమైనటువంటి బుద్ధి కలిగినటువంటి తల్లి. ఆమె మంత్రిని, రాజశ్యామలా స్వరూపం. ఆమెని నమ్ముకుంటే విద్యాబుద్ధులు లభిస్తాయి. ఆ తల్లి మంచి నిర్ణయం చేసి తరువాత కాలంలో తన బిడ్డలందరూ కూడా మంచి మార్గంలో వర్తక వాణిజ్యాలలో రాణించి స్వచ్ఛమైన హృదయాలతో, దేశభక్తితో, శాంతియుతంగా బ్రతికి 10 మందికి తాము ఆలవాలంగా తొడలై శరీరం నిలబడినట్టు వాళ్ళు ఆధారభూతులు కావాలని అపేక్షించింది. కాబట్టి ఆ తల్లి యొక్క సందేశాన్ని అందుకున్నారు. అయ్యో, ఇంతమంది అగ్నికుండాలలో ప్రవేశించారట, ఆ పిల్ల కూడా అగ్నిగుండంలో ప్రవేశించిందిట అని తెలుసుకున్న రాజు పరుగు పరుగున వచ్చాడు పెనుగొండ. కానీ ఊరి పొలిమేరలకు వచ్చేటప్పటికే నిత్తురు కప్పుకుని మరణించాడు. కారణం నేను మీకు ప్రసంగ ప్రారంభంలోనే మనవి చేశాను. ఎవరైనా అమ్మవారిని తన కుమార్తెగా రమ్మని అడగవచ్చు. అమ్మవారి యందు భర్తృభావన పురుషుడికి పనికిరాదు. ఆ తల్లికి భర్తృస్థానంలో ఆలోచిస్తే ఆమె కన్నులు ఎరిపెక్కుతాయని చెప్పారు శంకరాచార్యుల వారు. అమ్మ దగ్గర నిలబడినప్పుడు నేను పురుషుడను అని నిలబడకూడదు. అమ్మా, నేను నీ కొడుకునమ్మా అని నిలబడాలి. అందుకే నేను నీ కొడుకునమ్మా అని వెళ్ళి నిలబడితేట ఆవిడ ఎంత సంతోషం పొందుతుందోట, నా బిడ్డ వచ్చాడు అని. నేను మగాణ్ణమ్మా అని నిలబడితే ఆవిడ కన్నులు ఎరిపెక్కుతాయిట. ఆవిడ దృష్టిలో పురుషుడు పరమశివుడు ఒక్కడే. శివే శృంగారార్ధ్ర తదిత రచనే కుచ్చనపరా అన్నారు శంకరాచార్యుల వారు. అందుకే ఆ తల్లిని వివాహం చేసుకోవాలని ఆమె యందు శృంగార భావన పొందినటువంటి రాజు నిత్తురు కక్కుకు మరణించాడు. ఆయన కుమారుడు రాజరాజ నరేంద్రుడు వచ్చి చూశాడు. అయ్యో మహాతల్లి, ఈ తల్లి ఆరాధింపబడాలి. ఇక పైన ఈ తల్లికి అన్ని చోట్ల దేవాలయాలు కట్టి ఆరాధన చెయ్యాలి అని నిర్ణయం చేశాడు. వాసమాంబకి సోదరుడుగా వచ్చినటువంటి విరూపాక్షుడు ఇక పైన మనం రాజ్య పరిపాలన జోలికి వెళ్ళవద్దు, రాజ్య పరిపాలన జోలికి వెళ్లకుండా లబ్ధ ప్రతిష్ఠులమై వర్తక వాణిజ్య రంగముల యందు స్వచ్ఛమైన హృదయంతో, దేశభక్తితో రాణిద్దామని నిర్ణయం చేసి తన వారినందరినీ కూడా ఆ రంగం వైపు పయనింప చేశాడని, ఆనాటి నుండి ఈనాటి వరకు వాసవి కన్యకా పరమేశ్వరి, కన్యక అంటే మీకు ఇందాక మనవి చేశాను కదా, ధీరా కులవతి, గొప్ప బుద్ధి కలిగి నిర్ణయం చేసి కాలంతో సంబంధం లేకుండా తన బిడ్డల్ని కాపాడుకుంది. ఆమెయే పరమేశ్వరి. ఈశ్వరి అన్న శబ్దానికి అర్థం ఏమిటంటే సర్వజగన్నియామకురాలు. ఆమె ఒకరికి కోట్లు ఇచ్చిందనుకోండి, ఎందుకు ఇచ్చావని వాడు అడగడానికి వీల్లేదు. తీసేసిందనుకోండి, ఎందుకు తీశావని అడగడానికి వీల్లేదు. ఆమె సృష్టి స్థితి లయ చెయ్యగలిగినటువంటి స్వరూపిణి. మామూలు ఈశ్వరి కాదు, పరమ ఈశ్వరి. అందుకే లోకాల్లో ఆమె పాదముల వంక చూసి ఒక నమస్కారం చేస్తే చాలు. శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో అంటారు, హిమానీ హంతవ్యం హిమగిరి నివాసైక చతురౌ నిశాయాం నిద్రాణం నిశచరమ భాగే చ విశదౌ వరం లక్ష్మీపాత్రం సృజనమితి అని ఆ సమయాచారమునందుండేటటువంటి వారిని రక్షించు పాదములు కలిగినటువంటి తల్లి. హిమానీ హంతవ్యం హిమగిరి దివాసైక చతురౌ. పద్మం ఉందనుకోండి, మంచు వచ్చి తగిలితే ముడుచుకుపోతుంది. చీకటి పడిందనుకోండి, పద్మం ముడుచుకుపోతుంది. కానీ
అమ్మవారి పాదాలు సరోజం తత్పాదవు జనని జయ కశ్చిత్రమిహ కిం అంటారు. పాద పద్మములు అంటాం, కానీ నిజానికి పద్మములకు అమ్మవారి పాదములకు పోలిక లేదు. ఎందుచేత? పద్మాన్ని తీసుకెళ్లి హిమాలయ పర్వతం మీద పెట్టారనుకోండి, అంత చలికి తట్టుకోలేదు, ముడుచుకుపోతుంది. మంచు వచ్చి తగిలిందనుకోండి ముడుచుకుపోతుంది. చీకటి పడిందనుకోండి ముడుచుకుపోతుంది. పద్మంలో లక్ష్మీదేవి కూర్చుంటుంది, కానీ అమ్మవారి పాదాలో హిమవంతుడికి కూతురు కాబట్టి ఎప్పుడూ హిమవత్ పర్వతం మీద జరుగుతుంది, ముడుచుకుపోయాయా? మంచు వచ్చి తగులుతుంది, ముడుచుకుపోయాయా? చీకటి పడిపోతే అమ్మవారి పాదాలు ముడుచుకుపోయాయా? ఎప్పుడైనా ఏ కష్టంలో ఉండండి, ఒక్కసారి తలుచుకుంటే చాలు. నఖైర్నాక స్త్రీణాం కరకమల సంకోచతిభిః తరుణాం దివ్యానాం హసతి యువతే చండి చరణౌ ఫలాని స్వస్యేభ్యః కిసలయకరగ్రేణ దదత దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిశమహాయ దదతౌ అంటారు. ఒక్కసారి ఆ పాదపద్మములను తలుచుకుని నమస్కరించినంత మాత్రం చేత ఎంత ఆపదలో ఉన్నవాణ్ణి అమ్మా అంటే చాలు చెయ్యిచ్చి పైకెత్తేటటువంటి తల్లి. కాబట్టి పరమ ఈశ్వరి ఆ తల్లి. కాబట్టి ఆనాటి నుంచి ఈనాటి వరకు వాసవి కన్యక పరమేశ్వరి అన్న పేరుతో ఆ తల్లి కీర్తింపబడుతోంది, ఆరాధింపబడుతోంది. ఎందరినో బిడ్డల్ని చేసుకుని ఆమె అనుగ్రహిస్తూనే ఉంది. ఆ తల్లి మీకే కాదు, అందరికీ తల్లి. ప్రత్యేకంగా ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క పిల్లవాడికి ఒక్కొక్క విభూతిని ఇస్తుంది. అమ్ముందనుకోండి అందరికీ తల్లే, కానీ ఒకప్పుడు ఒక కొడుకుని పిలిచి దగ్గర కూర్చోబెట్టుకుని, నాన్న నువ్వు ఇలా చదువుకోవాలరా, నాన్న నీకు ఈ పని వద్దురా, నా మాట వినరా, ఈ పని చేయరా, నువ్వు వృద్ధిలోకి వస్తావురా, మీ నాన్నగారు సంతోషిస్తారా అంటుంది. అంటే దాని ఉద్దేశం అమ్మకి పక్షపాతం ఉంది, ఒకళ్ళ మీదే ప్రత్యేకంగా ప్రేమ చూపించిందనే. దాని అర్థం అది కాదు. ఒకళ్ళ మీద ప్రేమ చూపించిందంటే వాళ్ళని దిద్దింది అని అర్థం. వాళ్ళని దిద్దిన అమ్మ అందరినీ దిద్దుతుంది. అందరికీ అమ్మే, మిగిలిన కొడుకులకి ఆవిడ అమ్మే. కాబట్టి ఆవిడ మీ అమ్మే కాదు, మనందరి అమ్మ. కాబట్టి ఆ తల్లి గురించి చెప్పడం నాకు పరమ సంతోషమే కదూ, నేను ఆ తల్లి బిడ్డన్నే. కాబట్టి వాసవీ కన్యకా పరమేశ్వరి చరిత్ర తెలియని వారు కాదు మీరు. కానీ ఎందుకో మీకు కోరిక పుట్టింది. కోరిక పుట్టడం మీ కొరకు కాదు, మీరు చెప్పించుకోవాలని కాదు. వచ్చిరాని మాటలు మాట్లాడేవాడంటేనే పండితుడైన తాతకి చాలా ఇష్టం. మహాపండితుడు అనుకోండి తాతగారు, మంచి కవిత్వం చెప్పే కొడుకు, దోషం లేకుండా మాట్లాడే కొడుకుని చూసి సంతోషించదు. వచ్చిరాని మాటలతో తప్పుల తడకగా మాట్లాడే మనవణ్ణి చూస్తే మాత్రం అంత విద్యావంతుడైన తాతగారు ఎత్తి తొడ మీద కూర్చోబెట్టుకుని బుగ్గలు పుడికి ముద్దు పెట్టుకుంటాడు. అలా విద్వాంసులైన వారు ఎందరో ఉన్నారు, మహానుభావులు, సరస్వతి స్వాధీనులు. వచ్చిరాని మాటలు వచ్చిన వాడిని నేను. అలాంటి మనవడు వచ్చాడు చెన్నై పట్టణానికి, మళ్ళీ వాడు రేపు పొద్దున్నే వెళ్ళిపోతాడు, నా దగ్గరికి రాడు, ఎక్కడో తిరుగుతూ ఉంటాడు. వాడిని ఏమైనా మాట్లాడరా అంటే అదో సరదా వస్తాడు. అందుకని వాడిని పిలిపించి వచ్చిరాని మాటల వాడితో ఓసారి నా కథ చెప్పించుకుని విని వాడిని ఆశీర్వదిద్దామని మీ బుద్ధిలో ప్రవేశించి నన్ను పిలిచింది తప్ప నీకు తెలియక పిలిచారా, నాకు తెలుసని చెప్పానా? మీ అందరికీ తెలిసున్నదే, మీరు ఆరాధిస్తున్నదే. అందున విచిత్రం ఏమిటంటే ఈ రాష్ట్రానికి ప్రథమ పౌరుడిగా చెప్పబడేటటువంటి వ్యక్తి, రాజకీయ దురంధరుడు, ఆ కాకలు తీరినటువంటి యోధుడు, మళ్ళీ రాజకీయంలో అలాంటి వ్యక్తి కాదు. బహుశా భారతదేశ సమకాలీన రాజకీయాలలో అంతటి ఉద్దండుడు, అంతటి రాజనీతిజ్ఞుడు బహు తక్కువ మంది ఉంటారేమో. అటువంటి కొణిజేటి రోషయ్య గారు కూడా ఈ సంప్రదాయానికి చెందిన వారే అయినటువంటి రాష్ట్రం ఈ రాష్ట్రం. కాబట్టి అక్కడికి వచ్చి వాసవీ కన్యకా పరమేశ్వరి జగన్మాత ఆ తల్లి గురించి చెప్పుకొని మీరు నేను అందరం శ్రేయస్సు పొందవలసినదే. ఆ తల్లి మనందరినీ అనుగ్రహించుగాక అని ఆ తల్లి పాదారవిందములకు సాంజలి బంధకంగా నా శిరసు పాటించి నమస్కరిస్తూ, దయచేసి నేను వెడుతున్నప్పుడు అడ్డుపడకుండా దారిమ్మని ప్రార్థన చేస్తూ, మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం.